వందనాలు, శుభాలు కూడా తెలియజేస్తున్నాను. దేవుడు మనతో ఉండి కొద్ది నిమిషాలు మనకు ఒక చక్కని వాక్యాన్ని బోధించునుగాక, ఆధ్యాత్మికంగా మనల్ని అభివృద్ధి పరచునుగాక. ఆయన పలుకుతున్న ఈ మాటల్లో ఉన్న మర్మాలు మనము గ్రహించి వాటిని పొందుకొని వాటిని ఆచరించే బిడ్డలుగా మార్పు చెందుదుముగాక. సకల విధమైన సైతాను శోధనలు, అంధకార దుష్ట శక్తుల ప్రభావములు ఈ పరిసర ప్రాంతాల్లో లేకుండా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ అగ్ని ఈ ప్రాంతమంతా కమ్మివేయుడుగాక. గుడ్. చూడండి తల్లి, ఈరోజు మనం అంశం ఏంటయ్యా అంటే, నాకు ఎందుకు ఇన్ని శ్రమలో. భలే ఉంది కదా. శ్రమలు లేని వాళ్ళు ఉన్నారంటారా? అమ్మా ఏమైనా తెప్పిస్తున్నావా సమోసాలు అట్లాంటి లేదా? మరి మీ ఇద్దరు ఎందుకు డిస్టర్బ్ చేస్తాను మమ్మల్ని? రే కూర్చొని వాక్యం విను అమ్మా. రైట్ రైట్, ఒకసారి పోయేసిరమ్మని చెప్పు. ఓకే. నాకు ఎందుకు ఇన్ని శ్రమలు, ఇది ఆ వాక్య అంశం. చూడండి తల్లి, రోమాపత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యం. రోమాపత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునను ఎరిగి శ్రమల యందును, చాలు శ్రమల యందును అతిశయపడదము అంటున్నాడు అక్కడ. చూడండి, శ్రమ అంటే భయం లేని వారు ఎవరైనా ఉన్నారా? నీకు ఫలాని శ్రమ వస్తుంది అంటే వచ్చినప్పుడు చూసుకున్నాలే అని ధైర్యంగా ఉన్న వాళ్ళు నటిస్తున్నట్టు లెక్క. పైకి నటించినట్లా లోపల ఓమో శ్రమ అంట, ఓనాయనో ఏమొస్తుందో అని భయపడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కానీ శ్రమ మనకేం కలుగు చేస్తుందంట? ఓర్పును కలుగు చేస్తుందంట. శ్రమ ఓర్పును కలుగు చేసినప్పుడు ఓర్పు మనల్ని ఒక పరీక్షలోకి, ఓర్పుచ్చుకుంటున్నట్టుగా ఉంటావు కానీ నిన్ను ఒక పరీక్షలోకి తీసుకుని వెళ్ళుదంట. నీ పరీక్ష, ఈ పరీక్ష నీ నిరీక్షణకు దారి తీస్తుందట. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చూడండి, దేవుడు కొన్ని మనల్ని అనుమతిస్తేనే గాని ఆ శ్రమలు మనకు సంభవించవు. అన్నీ కాదు తల్లి, అన్నీ కాదు. ఇప్పుడు సిమియోను ఒకడున్నాడు. సిమి వాడు అబీషాలోము అనే దావీదు కుమారుడు తండ్రిని చంపి రాజ్యాధికారానికి వద్దామని తరుముతున్నప్పుడు చెప్పులు కూడా వేసుకోకుండా దావీదు పారిపోతున్నాడంట. ఎదుర్కోలేక కాదు, ఎదుర్కొంటే తన కొడుకుని తన చేత్తో చంపాలి. అందుకని ఈ తెలుసుకుంటాళ్లే పిచ్చోడు వాడు అని చెప్పి పోతా ఉన్నాడంట. అరణ్యంలో పడి పోతుంటే సమీరు ఒకడు అప్పుడు ఎదురుపోయి ఆయన ఎమ్మడే పోతా, దుర్మార్గుడా, దుష్టుడా, నీకు కావాల్సిందే జరిగిందే జరగాలి అరే అని దుమ్మెత్తి పసలాడంట. ఆయన మీద చక్రవర్తి దావీదు మీద రాళ్ళేసి కొడుతున్నాడంట. పక్కనే ఉన్నారు బామ్మర్దులు. బామ్మర్దే ఉన్నావా? రైట్. బామ్మర్దులు ఉండి రాజా అంటారు. ఒక చాలు తల తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాం. వాడు ఏంటి, వాడు నిన్ను దూషించడం ఏంటి, నీ మీద దుమ్మేసి పోయడం ఏంటి, నీ మీద రాళ్ళు చల్లడం ఏంటి అని అంటుంటే, నాయనా సరేయ్యా కుమారులారా, మీకు నాకు అసలు ఏందయ్యా సంబంధం? మీరు అలా ఉండండి. దేవుడు అనుమతిస్తేనే గాని వాడి నోట్లోంచి ఆ శాపాలు రావు. ఏమో వాడి శాపాలు దేవుడు నాకు ఆశీర్వాదాలుగా మార్చాలనుకుంటున్నాడేమో, ఇది నాకు ఒక పరీక్ష ఏమో, నా నిరీక్షణ ఆ విధంగా ముందుకు పోవాలని ఒక చక్కని సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. శ్రమలో కూడా ఆయన కుంగిపోలేదు. ఎవరు? దావీదు గారు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎస్. దేవుని ఆజ్ఞ లేనిదే ఆయన బిడ్డలమైన మన వెంట్రుకల్లో ఒక్క వెంట్రుక కూడా జారి కింద పడదంట, రాలదట. ఒక్క వెంట్రుక కూడా తెల్లబడదట. కాబట్టి సమస్తము దేవుని ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది కనుక ఈరోజు మన అంశం ఏంటంటే, నాకు ఎందుకు ఇన్ని శ్రమలు. మనుష్యుల యొక్క శ్రమల్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. వాటిని 4 భాగాలుగా విడగొట్టుకుందాం.
మనిషికి ఉండే శ్రమలు ఎన్ని అంటున్నాడు? 4 భాగాలుగా మనం విడగొట్టుకుంటున్నాము. వాటిలో కొన్నిటిని చూచి మనము అతిశయించవచ్చు. వచ్చిన శ్రమ, నాకు శ్రమ వచ్చిందిరా, ఈ శ్రమ నాకు అని గర్వం తెచ్చే శ్రమగా ఉంటుంది. కొన్నిటికి మనం దుఃఖపడాల. అన్ని శ్రమలకి అన్నా వరకు నడ్డి ఇరుగుద్ది, మనకి మాడు బగులుద్ది. కనుక కొన్నిటికి మనం సంతోషపడాలా, అతిశయపడాలా, గర్వం పడాలా. కొన్నిటికి మనం ఏం చేయాలి తల్లి? దుఃఖపడాలా, ఏడవాలా, పశ్చాత్తాపం పొందాలా. కనుక నంబర్ 1 శ్రమ. యోబు గ్రంథము 15వ అధ్యాయము 20వ వాక్యం. తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనందును హింసకునికి వాడు బాధనందును. అమ్మా, జీవితకాలమంతా ఎవడంట బాధనుందేది? మొట్టమొదట దుష్టుడు, ఆ తర్వాత హింసకుడు. దుష్టుడు, హింసకుడు, వీళ్ళకి జీవితకాలం అంతా. ఇప్పుడు మనకి జీవితకాలం అంతా అంటే ఏదో తప్పు చేశాడు, ఒక మర్డర్ చేశాడు, ఉరి తీయకుండా ఇతనికి జీవిత ఖైదు విధిస్తున్నానంటాడు జడ్జి. జీవిత ఖైదు అంటే మీనింగ్ ఏంటంటే జీవితం అంతా వీడు జైల్లో ఉండాలని. అది అలా జరుగుతుందా? దానికి మళ్ళా వీడికి 14 ఏళ్ళు శిక్ష ఇస్తున్నానంటే పోలా. జీవిత ఖైదు అంటే 14 ఏళ్ళు అంట. దాంట్లో సత్ప్రవర్తన, సెలవు దినాలు, ఆదివారాలు, పండగ దినాలు అన్ని తీసేస్తే 4 సంవత్సరాలు పోయి 10 సంవత్సరాలకి బయట వస్తాడట. ఇంకా వాడు ఏదో డబ్బులు ఇచ్చుకొని ఏదో మేనేజ్ చేసుకుంటే 8 సంవత్సరాలకు బయటకు వస్తాడు. ఈ శ్రమ అలాంటిది కాదు. జీవితకాలం అంటే చచ్చిందాకా నీకు శ్రమ అంటున్నాడు ఇక్కడ. దేనివల్ల నీకు శ్రమ కలుగుతుందంటే నీ దుష్ట క్రియలకు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎస్, నీ దుష్ట క్రియలకు నీకు శ్రమలు సంభవిస్తాయంట. నీ అంతరాత్మ కూడా నిన్ను గద్దిస్తుంది. నువ్వు చేసే ఆ యొక్క దుష్ట క్రియలు, దుర్మార్గపు పనులు. దుష్టక్రియలు, దుర్మార్గపు పనులు అంటే మీకు తెలుసా? అదేమన్నా కఠినమైన పదమా? దేవునికి ఇష్టం లేని పనులు అయ్యి, అంతే కదా. కనుక దుష్టత్వాన్ని బట్టి మనకి మొట్టమొదటిగా మనిషికి శ్రమ ఎందుకు వస్తుంది? నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నాను, నాకెందుకు వస్తుంది శ్రమ అంటే నా దుష్టత్వాన్ని బట్టి నాకు శ్రమ. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా, అన్ని తెలిసినయే, కానీ సందర్భానుసారంగా మనం ముందుకు సాగిపోదాం. ఇజ్రాయేలీయులు ఉన్నారు, 430 సంవత్సరాలు బానిసలయ్యారు. చెర నుంచి విడుదల పొంది అరణ్యంలో యాత్ర చేసుకుంటూ పోతూ ఉండగా దేవుడు ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు. మన్నాను కురిపించాడు. 30 లక్షల మందికి పని లేదు, పాట లేదు, సంపాదించే అవసరం లేదు, కష్టపడే అవసరం లేదు, చెప్పులు కొనుక్కోవాలి, బాటా షోరూమ్కి వెళ్ళే అవసరం లేదు. ఇక్కడికి ఏంది అది? వస్త్రలతకి వెళ్ళేస్తా. ఇదే మీరంతా ఇప్పుడు పెద్ద పెద్ద వాటికి వెళ్తున్నారటగా. సౌత్ ఇండియా అంట మా కుమార్తె చెప్తుంది. వరమహాలక్ష్మి, వరమహాలక్ష్మి. ఇంకా ముగ్ధ, అబ్బో భలే పేర్లమ్మా, నేను వినలేదే. ముగ్ధ అని షాప్ ఉందా? సరే, వీటికి వెళ్ళేస్తాయి. చూడండి తల్లి, మనము ఆ పని అసలు వాళ్ళకి షాపింగ్ చేసే అవసరం లేదు. 30 లక్షల మందిని 40 సంవత్సరాలు పోషించిన దేవుడు. ఇక కనాను దేశంలోనికి ప్రవేశించబోయే ముందు నెబో పర్వతము, ఏంటది చెప్పాలి, అందరు చెప్పాలి. నెబో నీ మొహం. నెబో అంటే పర్వతం. నెబో కాదమ్మా, నెబో అంటే మీరు నెబో అనాలి. నెబో పర్వతము చాలా ప్రాముఖ్యమైన పర్వతం. పేరు ఇది, గుర్తుపెట్టుకోండి లైఫ్ లో. ఎక్కడంటే మోషే గారు చివరిగా ఇక ఆ పర్వతం మీదకి వెళ్ళిపోయి అక్కడి నుంచి చూపిస్తాడు కానాను దేశాన్ని. అక్కడి నుంచి చూపిస్తాడు. అక్కడ ఏముంది? పాలు తేనెలు ప్రవహించే దేశం.
ఆయనకి అందులో ప్రవేశం లేదు. ఓకే, నేను త్వరగా ముందుకెళ్ళిపోతున్నాను. ఇవన్నీ మనకు తెలిసిందే. మోషే గారు అక్కడ పర్వతం మీదకి వెళ్ళిపోతాడు, దేవుడు ఆయన్ని ప్రాణాన్ని తీసేసుకుంటాడు. అక్కడి నుంచి ఎవరి నాయకత్వం? ఈ 30 లక్షల మందిని నడిపించింది ఎవరు? అదేలే, యెహోషువ. అమ్మ కాలేబు కూడా ఆయన స్నేహితుడే, గాని యెహోషువకు అప్పచెప్పేశాడు దేవుడు. వెళ్ళారు, యెహోషువ నేతృత్వంలో యోర్దాను దాటారు. వెళ్ళడం ఎరుకో మీద పడ్డారు. ఎరుకో ఎటువంటి గోడ మీకు తెలుసు. ఇటుపక్క 2 రథాలు, ఇటుపక్క 2 రథాలు పోయేంత వెడల్పైన గోడ అంట. 4 వే అంటున్నారు ఈ మధ్య, 4 వే. అలాంటి గోడ, అంత గోడ, రోడ్డు కాదు. ఆ గోడ పట అని పడిపోయింది. వీళ్ళు బాంబులు పెట్టారా? లేదు. స్తోత్రాలు చెప్పారు, పడిపోయింది. అది దాటుకుని అటువంటి ఎరుకోని తుత్తిరియలు చేశారు. కస దొరికినట్టు చంపారు. ఎందుకంటే అవన్నీ శపితమైనటువంటి రాజ్యాలు, ప్రదేశాలు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రదేశాలు, దేవునికి వ్యతిరేక క్రియలు చేసే మనుషులు వాళ్ళు. అదే కాకుండా ఇజ్రాయేల్ జనాంగాన్ని కూడా చంపేయాలి, వాళ్ళు ఎదురొస్తే అని కుట్ర చేస్తున్న వాళ్ళు. అందుకని దాదాపుగా 30 దేశాల మీదకి దండెట్టాడు. ఎవరు? మన ధీరుడైనటువంటి యెహోషువ గారు. ఎరుకో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెళ్ళారు. హాయ్ అని, ఇది ఎరుకో అనుకుందాం. ఇది ఎరుకో, ఇంత పెద్ద పట్టణాన్ని జయించారు. ఆ పక్కన పోతే ఇంత ఉంది. ఏంటది? హాయి పట్టణం. చెప్పండి, ఏదది? ఇంతమందికి వెళ్ళి యుద్ధం కూడా చేయకుండా గెలిపించే దేవుడు ఈ హాయి ఊరికినే అప్పచెప్తాడు రా మనకి అనుకొని యెహోషువ ఏం చేశాడంటే కొద్దిమంది సైన్యాన్ని పంపించాడు. దుమ్ము రేప కొట్టి కుక్కలు దరివినట్టు దరివేరాళ్ళు. ఎవరిని? ఇజ్రాయేలు దేవుని జనాంగాన్ని. తల్లి కుమారమ్మ, హాయి ప్రజలు వాళ్ళు, సున్నతి లేని వాళ్ళు, యెహోవా తండ్రిని ఎరగని వారు, పూజించని వారు, దైవ కుమారులని కొట్టే వీళ్ళు కుయ్యా అని తోక ముడిసిన తోకలు కుక్కలు పరిగిస్తాయి. అట్లా పరిగెత్తుకుంటూ వస్తుంటే అప్పటికి 36-38 మందిని ఇజ్రాయేలుని చంపేస్తారు. ఇజ్రాయేలీయుడు ఒక్కడు చనిపోయాడా, అవతల 1,00,000 మంది చావాలా. అది దేవుని ప్రణాళిక. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూశారు కదా, జరుగుతున్న న్యాయం జరుగుతుంది కదా. ఎక్కడ మనకేం తెలుసు? ఇజ్రాయేల్ అనే దేశం ఒకటి ఉంది తెలుసా? దాని మీదకి ఎవరు వస్తున్నారు? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు. 50 దేశాలు. ఇదేమో ఇంత చిటికినంత కొడుతుంటే ఒక్కొక్కడికి దిమ్మ తిరిగిపోతా ఉంది. అది దేవుని కుమారుల యొక్క శక్తి. కానీ హాయి పట్టణం మీద ఓడిపోయారు, తిరిగి వచ్చేశారు. అవమానం మోషేకి, యెహోషువకి. ఆయన చేసింది ఏంది? పదంట్రా నేను వస్తున్నాను అన్నాడా? పడ్డాడు మోకాళ్ళ మీద. ఏంటి ప్రభువా, మాకు నీ బిడ్డలమైన మాకు ఎరుకొని ఇప్పుడే జయించి వచ్చాం, హాయి ఇంతది, మాకు ఓటమి ఏంటంటే ప్రభువారు మాట్లాడారు ఆ ప్రార్థనలో. యెహోషువ, నేను ఎరుకో పట్టణంలో ఏం చెప్పాను? దాన్ని సర్వనాశనం చేయమన్నాను, మొత్తం తగలబెట్టేయమన్నాను. పూచిక పొల్లలు కూడా మీరు తీసుకొని రాకూడదని చెప్పాను. కానీ శపితమైనది నీ సైన్యములో ఒకడు తీసుకొచ్చి దాచాడు. అంటే నీలోకి, మీ మధ్యలోకి, నా బిడ్డల మధ్యలోకి నేను వద్దని చెప్పిన శపితమైనది ఉంది. అందుకనే హాయి మీదకి మీరు యుద్ధానికి పోయినప్పుడు నేను రాలా. ప్రభువా సహాయం చేయను ఆయన అని ఆ రోజుల్లో చీట్లు వేస్తారు. ఫస్ట్ గోత్రాలు చీట్లు వేస్తే యూదా గోత్రం అనేది పట్టబడింది, అంటే వచ్చింది. ఆ గోత్రంలో కూడా వేస్తే ఆకాను, ఎవరండి? ఆకాను, మళ్ళీ చెప్పండి. ఆకాను అనే అతను పట్టబడ్డాడు. మంచి యోధుడు, ఎరుకో యుద్ధములో ఊచకోత కోశాడు ఒక్కొక్కడిని. వీరుడు, శూరుడు, బలాఢ్యుడు. వీడు పట్టబడ్డాడు. ఏంటండి? పిలిచి, యెహోషువ నాయనా కుమారుడా, నువ్వు ఇది చేశావా?
చేశానని. ఏం చేసావురా? అక్కడ ఒక బంగారు కమ్మి పడి ఉంది, షినాయి వస్త్రం ఒకటి ఉంది, బాగా టెంప్ట్ అయిపోయి తీసుకొచ్చి నా గుడారంలో గొయ్యి తీసి దాంట్లో దాచాను అన్నాడు. అబ్బా, ఎంత తప్పు చేశావురా! ఈ తప్పు వలన హాయి పట్టణం మీదకి మనం పోతే దేవుడు మనతో రాలా? మనోళ్ళు 36 మంది చనిపోయారు, మనకు అవమానం మిగిలింది చరిత్రలో అని మళ్ళీ ఆయనే శిక్ష, ఆయనే తీర్పు ఇవ్వలా. చూడండి, తీర్పు ఇవ్వగలిగిన స్థితిలో ఉండి కూడా యెహోషువ మళ్ళా పడ్డాడు మోకాళ్ళ మీద. అయ్యా ఏం చేయమంటావంటే, ఏమి చేయొద్దు కానీ ఆకానుని వారి వంశస్థులందరినీ రాళ్లతో కూడా చెప్పేమన్నాడు. చాలా కఠినాత్ముడు కదా దేవుడు. ఆ చిన్న బంగారు కడ్డి, ఏదో ఒక వస్త్రం దాచుకున్నాడు, అంత మాత్రాన వాడిని చంపిన అర్థం ఉంది. కానీ వాళ్ళ కుటుంబీకులు ఏం చేశారు అని మనకు అనిపిస్తుంటది. ఇప్పటికే సాతాను గాడు మీ మైండ్లో ఆ క్వశ్చన్ పెట్టేసి ఉంటాడు. ఇదేందమ్మా గోప్యమా? చేసినాడు, తప్పు చేసినాడు పోవాలి, కానీ వాడు కుటుంబీకులే చేశాడు అని మీరు అనుకుంటున్నారు. కానీ దానికి కూడా చాలా ప్రణాళిక ఉంది. ఎందుకంటే అక్కడ ఆజ్ఞాతిక్రమం జరిగింది. దేవుడు వద్దు అన్న దాన్ని ఖచ్చితంగా తీసుకొచ్చి పెట్టాడు. అలాంటి వాడే కాకుండా వాడి వంశస్థులు, అంతే వాడి బిడ్డలు ఉన్నారనుకో, వాళ్ళ ద్వారా ఫ్యూచర్లో ఇజ్రాయేలు జనాంగం అంతా నాశనం అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అసలు ఆ మూలమే లేకుండా తుడి చవతలు పడేశాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? వెండి ఐశ్వర్యము నమ్మి, వెండి బంగారము ఆశించిన ఆకాను ఏమాయను, అగ్నికి ఆహుతి ఆయను. నా యేసయ్యను నమ్మిన ఎడలా ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నా యేసయ్యను నమ్మిన ఎడలా ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమాలు పోయాను ఇలా ఎంత కాలము నీవు సాగిపో. స్తోత్రం చెప్పు గట్టిగా. చూడండి తల్లి, ఆకాను యొక్క దుష్టత్వము వలన ఆ రోజు శ్రమ వచ్చింది. ఎవరికి వచ్చింది? ఎంటైర్ ఇజ్రాయెల్ జనాంగానికి. ఈరోజు కుటుంబంలో, ఓ సహోదరుడా నువ్వు విను, కరెక్ట్ గా విను. నీ కుటుంబంలో నువ్వు చేసినటువంటి దైవ వ్యతిరేకపు పని, నీ దుష్ట క్రియ బట్టి నీ కుటుంబం అంతా శపించబడుతుంది. సంఘములో ఒక్కరు చేసిన తప్పును బట్టి సంఘం శపించబడుతుంది. చూడండి, మనం చూస్తున్నాం కదా, బిలామని ఒకతను ఉన్నాడు, ప్రవక్త, మూర్ఖుడు వాడు, కానీ దేవుని అభిషేకం పొందినవాడు. ఇదే టైపు బిలాముని బాలాకు అనే ఒక రాజు పిలిచి, నువ్వు ఇజ్రాయేల్ జనాంగులకి నువ్వు పోయి చెప్పిస్తే, చెప్పిస్తే ఏది నోట్లోంచి అంటే అది జరుగుద్దంట కదా, ఆ సైన్యాన్ని చెప్పించు, అది ఓడిపోవాలని చెప్పించు, నీకు డబ్బులు ఇస్తా, నీకు బంగారం ఇస్తా, నీకు వెండి ఇస్తా, నీ మొహం ఇస్తా అంటే ఈ దుర్మార్గుడు దానికి ఆశపడి వెళ్ళాడు. గాడిద ఎక్కిపోతా ఉన్నాడు. గాడిద కూడా మాట్లాడింది వీడితోటి, హే ఎక్కడ తీసుకెళ్తున్నావు నన్ను, ఏం చేస్తున్నావు నువ్వు ప్రవక్తవా, దేవునికి వ్యతిరేకంగా చేసి నువ్వు నిలవగలవంటే అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నోరు మూసేయి అని చెప్పాడు. కానీ నోరు మూయిలా. వీడు చెప్పించాలని నువ్వు నా అనేటోడికి
ఆశీర్వదించబడదు గాక, మీరందరూ అభివృద్ధి పొందుదురు గాక, యుద్ధంలో గెలుచుదురు గాక అని ఆశీర్వచనాలు వచ్చేస్తున్నాయంట. చెప్పించాలని పోయినాడు. సరే బాగానే ఉంది, వెనక్కి వచ్చాడు. బలా కూరుకుంటాడా? రే నీకెంత సొమ్మిచ్చాను రా, నువ్వేం చేసింది పని అంటే నేనేం చేసేది. అక్కడ పోయేటప్పటికి ఆ దేవుడు మార్చేశాడు నా నోటి మాటని. మరి దానికి ఏం పరిష్కారం లేదా అంటే ఉంది, ఒకటి ఉంది. ఇజ్రాయేలీలో ఆ పురుషులు కొంచెం కామాంధులు ఉన్నారు, ఎక్కువ మంది, అందరు కాదు కానీ. మీ మోయాబీయులు రాజుడు బాలాకు, మీ మోయాబీయుల స్త్రీలు మహాసుందరమైన వారు, చక్కటి వారు. వీరిని ఎరవేసి వాళ్ళతో పాపం చేయించు, ఆ పాపమే వాళ్ళకి శాపమై వాళ్ళ దేవుడే వాళ్ళని చంపుతాడని చెప్పాడు. ఏమంటారు కొన్ని రాజ్యరికాల పాత రోజుల్లో? ఏమంటారు, ఫలాని రాజుని ఎలా మనం ఏం చేసినా ఏం చేయలేకపోతున్నాడు. శత్రువులకి ఆ రాజు పక్కన ఉన్నవాడే పోయి, మీరు ఆ సొరంగ మార్గం ఒకటి ఉంది, దాంట్లోంచి వచ్చేయండి, డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు, రాజుని చంపేయచ్చు అని అయిన వాడే చెప్తారనమాట. అంటే ఈడు అవతల వాళ్ళకి ఇస్తే మోయాబీ కుమార్తెలను ఇజ్రాయేల్ జనాంగంలో ఉన్నటువంటి ఆ యవ్వన కుమారులే ఉందిలే, ఆడపిల్లలంటే 60-70 ఏళ్ళ ముసలోడు కూడా ఎగిరెగిరి పడుతుంటాడు కాదా. ఆ పరిస్థితుల్లో ఆ తప్పులు చేస్తున్నప్పుడు దేవుడికి ఉగ్రత, కోపం వచ్చేస్తుంది. కోపం రావడం తెగులు పంపించాడు. తెగులు రగులుకుంది ఇజ్రాయేలీల్లో. పట 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 పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. 23,000 మంది చచ్చిపోయారు. 23,000 మంది చనిపోయారు. ఒక పక్క ఆ తెగులు ఆ పాలెంలో రగులుకొని ఇజ్రాయేల్ చస్తుంటే, ఇంకో ఇజ్రాయేల్ కుమారుడు ఒక మోయాబీయురాలైనటువంటి సుందరవతి అయినటువంటి కుమార్తెను తీసుకొని, జాగ్రత్తగా చూడండి, తీసుకొని పాస్టర్ మోసెస్ గారు ఉన్నారు అక్కడ, బిషప్ గారు అయినటువంటి అహరోన్ గారు ఉన్నారు, ఇజ్రాయేల్ పెద్దలు కూర్చోన్నారు అక్కడ కూర్చొని ఉన్నారు. ఇక్కడ కూర్చొని ఉన్నారు అనుకుంటున్నామమ్మా. ఆ పక్కన ఎదురుగా ఒక గుడారం ఉంది. ఆ గుడారంలోకి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయే లోపలికి పాపం చేసేదానికి. వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. మోషే గారు ముసలోడు అయిపోయేటప్పటికే. ఏంటి ఈ విపరీతమైనటువంటి ప్రవర్తన ఏంటి? మా ముందే ఈ పాప కార్యాలు చేయడం ఏంటి? దుష్ట క్రియలు, దుష్టత్వం, శ్రమలు ఎందుకు వస్తాయి అంటున్నారమ్మా? నంబర్ 1 పాయింట్లోనే ఉన్నాం మనం. దుష్టము శ్రమ ఎందుకు వస్తుంది మనకి? దుష్టత్వాన్ని బట్టి వస్తుంది. ఈ దుష్ట చేష్టలను బట్టి వాడు కరెక్ట్ గానే ప్లాన్ వేశాడు. ఎవడు? బిలాము. అప్పుడమ్మా ఆ పక్కనే ఆ ముసలోళ్ళు అయిపోయిన అహరోను గారు, మోషే గారు, ఇంకా పెద్దలు, ఇంకా కొంతమంది సభ్యుల మధ్యలో రోషము కలిగినటువంటి ఒక యువకుడు ఉన్నాడు. అహరోను గారి మనవడు. అతని పేరు ఫినెహాసు. ఏంటి అతని పేరు? చెప్పండి అమ్మా, మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన పేరు ఇది, ఫినెహాసు. మీకు కుమారుల సంతానం పుడితే నువ్వేంటి అట్లా చూస్తున్నావు నిర్మలమ్మ? యవ్వన కుమార్తెలారా, పెళ్ళయి ఇక కుమారుడి కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలారా, ఫినెహాసును పెట్టుకోండి వాడికి. ఎందుకంటే లేచాడంట చక్కని వాడు. ఆ గుడారంలో పెద్దల ముందు ఒక అమ్మాయిని తీసుకొని గుడారంలోకి పాపం చేయడానికి వెళ్ళాడు. అందరు చూస్తా వీడు పెద్దోళ్ళు కుంగిపోతుంటే, వీడు మాత్రం అక్కడ ఈట ఉంటే, ఈట అంటే తెలుసుగా, ఈట అంటే బల్లెం అంటారే, బల్లెంలాగా ఉన్నాడు రైడ అంటారే, ఆ బల్లాన్ని తీసుకొని చక్కని లేచి గుడారంలోకి వెళ్ళిపోయాడంట. గుడారంలోకి వెళ్తుంటే ఈ పెద్దలు అది చూసి కూడా నివ్వెరపోతున్నాడు. ఈడేంది, వాళ్ళు ఏదో పాపం చేసేదానికి ఈడు గుడారంలోకి వెళ్తున్నాడు, చేతిలో ఈట ఉందని. వెళ్తేనమ్మా జాగ్రత్తగా చూడండి, ఆ ఈట తీసుకొని ఆ మంచం మీద ఉన్నటువంటి ఆ పురుషుడు ఆ స్త్రీలో గుచ్చితే, పైన పురుషుడు ఉన్నాడు, కింద స్త్రీ ఉంది, గుచ్చితే పురుషుడిలో నుంచి స్త్రీలోకి దూరి అక్కడ చచ్చారంట వాళ్ళు. అది రోషము కలిగినటువంటి జీవితము. దేవుని కోసము ఏమైనా చేయగలిగి ఉండాలా.
ఆ శవాలను తీసుకొని బయటకు వచ్చేటప్పటికి వెంటనే అక్కడ ముందు పాలెంలో తెగులు ఆగిపోయిందంట. దేవుడు సంతోషించాడు. నీతిమంతులు కూడా ఉన్నారు, అస్సలు లేరని నేను అనుకోలేదు. ఉన్నాడు నా కుమారుడు, ఇటువంటి వాడే నా పరిచర్యకు కావాలి అని ఇక ఫినెహాసు సంతతి వారు, యూదా గోత్రపు వారు, లేవి గోత్రపు వాళ్ళు లేవి గోత్రపు వాళ్ళు ఏం చేశారు, ఇక మీదట నా పరిచర్య చేసే వాళ్ళు వీళ్ళే. ఈ ఫినెహాసు చూపించిన ధైర్యము, చేసిన పరిష్కారాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి తల్లి, దుష్ట కార్యములు నంబర్ 1 మనం ఎవరిని చూసాము? దుష్ట కార్యములో యెరికో ఆకాను భయంకరంగా పాపం చేసి వద్దు అన్నది తీసుకొని వచ్చి పెట్టుకున్నాడు. మొత్తం సమూలంగా కుటుంబం అంతా నాశనం అయిపోయింది. శ్రమ. రెండోది వచ్చి బిలాము ప్రవచించాలనుకున్నాడు. ఇక్కడ ఒక టిప్ చెప్పాడు. బిలాము నాశనమైపోయాడు, ఆకాను నాశనమైపోయాడు. ఆ కార్యము బిలాము చెప్పిన ఐడియా ప్రకారం ప్రవర్తించిన ఇజ్రాయేలీల్లో 23,000 మంది పిట్టలు రాలినట్టు రాలిపోయారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మోషే, ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను. నేను ఓర్వలేని పాపాన్ని ఫినెహాసు కూడా ఓర్వలేకపోయాడు. అందుకనే ఫినెహాసు ఏం చేశాడు? పరిష్కారంగా చంపవతల పడేశాడు, బలిచ్చినట్టు చేశాడు. ఎంత పోటు పొడిచుంటే 2 మనుషులోంచి దూరి వెళ్ళిపోయిందంట ఆ ఈట. అది రోషము కలిగినటువంటి, ఆ రోజుల్లో హత్యలు గిచ్చలు కాదు ఇవన్నీ న్యాయబద్ధమైనవి. ఒక మనిషిని చంపడం తప్పు కదండి. పాస్టర్ గారు మీరేంటి చెప్తున్నారు అనుకోబాకండి వెంటనే. అదే ఇజ్రాయెల్ జనాంగంలో కోరహు, నాతాను, అబిరాము అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కూడా ఈ మోషే అహరోనుల యొక్క ప్రాముఖ్యత, దేవుడు వాళ్ళకి ఇస్తున్న ఇంపార్టెన్స్ చూసి, ఏంటా మీరేనా ఎప్పుడు వేసేది దూపాలు, మేము వేస్తాం అని చెప్పి వాళ్ళు మోసే వాళ్ళకి అభిషేకించిన ఒక ఉంటుందమ్మ దూపార్తి. నీకెట్లా తెలుసు? అనబోతన్నా, నాకొద్దు ఆ ఆర్స్యము వద్దు, మీరు దూపార్తలు వేసుకో పొద్దున్న లేచి. ఆ దూపార్తి ఉండేదంట. నూరేది పక్కన ఒక 250 మందిని తీసుకొని అందరూ తాను సొంతగా చేసుకుని దూపార్తలు తీసుకొని దాంట్లో నిప్పేసుకొని వచ్చి మేము కూడా పెడతాం అన్నాడంట. అక్కడికక్కడ నెర్రులిచ్చి ఆ భూమి ఈ 250 మంది, ఈ కోరహు, దాతాదు, తర్వాత అబిరామ్ అనే వాళ్ళ కుటుంబీకులు చూడండి, అక్కడ పాపము, దుష్ట స్వభావము, దుష్కార్యములు చేసిన వాళ్ళు ఆ రోజుల్లో ఎటువంటి శిక్షలు ఉండేయంటే వాడితో కాదు, బీజమే లేకుండా చేసి అవతల పాడేస్తాడు యేసయ్య. నెర్రిచ్చి భూమి లోపలికి లాగేసుకుందంట. సో శ్రమలు నాకే, ఎందుకంటే నీలో ఇటువంటి భయంకరమైనటువంటి పాపాలు ఏమైనా దాగున్నాయేమో చూసుకోండి. భయంకరమైన పాపాలు నువ్వు చేస్తున్నావేమో చూసుకోండి. ఎందుకు వస్తుంది నీకు లంగ్ ప్రాబ్లం? ఎందుకు వస్తుంది? ఊపిరితిత్తులు పాడైపోయినాయి అంటే. మామూలుగా ఉంటే పాడైపోతాయా? ఏమ్మా పాస్టర్, మామూలుగా ఉంటే పాడైపోతాయా? ఎందుకు పాడవుతాయి అమ్మా? సిగరెట్లు మళ్ళీ మామూలు, మళ్ళీ స్టైల్ వాడికి ఇట్లా పెట్టి వాడు ఒక దమ్ములా అయితే సగం సిగరెట్ అయిపోద్దంటే ఇటు సగం లంగు పోద్దరా. కిడ్నీ పోయిందంట, డయాలసిస్ చేస్తాడు ఈడు మొహమ్మద్. అదో ఖర్చు ఎందుకు? ఇడికి వదిలేస్తే పోతాడు కదా 2 రోజుల్లో. ఎందుకు పోతుంది కిడ్నీ? జనరల్గా కొబ్బరి నీళ్ళు తాగే వాళ్ళకి కిడ్నీ పోతాయి కదా. వీడికి ఇంట్లో దూర బంద్ ఎవడని చచ్చిపోతే వీడి ఇంట్లో గ్లాస్ కడుగుతుంటాడు. ఏంటంటే బాధ. ఇంకెవరికో కొంచెం ఎవరో పిల్ల పుట్టేది అనుకో, మళ్ళీ గ్లాస్ కడుగుతాడు. ఇంత సంతోషం. రోజువాడికి సంతోషమా బాధ ఏదో ఒకటి ఉంటుంది. వీడు గ్లాసులు గడుగుతానే ఉంటాడు. లాస్ట్కి కిడ్నీలు ఆ గ్లాసుల్ని
నువ్వు పంపించే వాటిని నేను కడగలేదు నాయన అని ఆగిపోతాయి. దుష్కార్యములు తల్లి ఏంటేంటో భయంకరమైన పాపం లేనుకోబాకండి. దేవుడు నీకు చక్కని దేహమునిచ్చాడు, చక్కని కిడ్నీలు ఇచ్చాడు, చక్కని ఊపిరితిత్తులు ఇచ్చాడు, చక్కని గుండె ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పరే, దేవునికి స్తోత్రం చెప్తాం. అది కనుక మొదటి పాయింట్ ఏందమ్మా అంటే అమ్మా, దుష్కార్యముల వల్ల మనకి శ్రమ. నాకే ఎందుకు, నేను యేసయ్యని నమ్ముకున్నాగా, నాకు ఎందుకు అనుకుంటుంటారు మీరు. ఒకసారి చూసుకో తల్లి, నీ ప్రవర్తన చూసుకో. నీలో ఏ ఆఖాన్ ఉన్నాడో చూసుకో, నీలో ఏ బిలాం ఉన్నాడో చూసుకో, నీలో ఏ ఆ యొక్క ఫినేహాసు లేడో చూసుకో. రెండోదిగా వెళ్ళిపోతున్నాను రెండో దాంట్లోకి. రోమాపత్రిక, అదే రోమాపత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. అంతేకాదు పరీక్ష నిరీక్షణను ఎరిగి చాలు 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 చాలు. చూడండి తల్లి, ఇక్కడ శ్రమ ఓర్పుని అంటున్నాడు, ఓర్పు పరీక్ష అంటున్నాడు, పరీక్ష నిరీక్షణ అంటున్నాడు. అంటే దీనివల్ల మనకి శ్రమ కలుగుతుంది, కానీ వాటిలో నిలబడే శక్తి మనకు ఓర్పునిస్తుంది. ఆ పరీక్షను తట్టుకునే నిరీక్షణ కూడా మనకు వస్తుందంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏందయ్యా అంటే, మనల్ని క్రమశిక్షణలో నడిపించేందుకు దేవుడు శ్రమ ఇస్తాడు. మొదటి దుష్టత్వం వలన కలిగే శ్రమలో నువ్వు గర్వించకూడదు. చూసావా, నేను ముందు దాగి కిడ్నీలు పోగొట్టుకున్నాను అంటాడా ఎవడన్నా? అన్నాడు. అటువంటి అతిశయించకూడదు. చూడండి, క్రమశిక్షణ నేర్పించడానికి అంటే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుతాం. ఇంకొకళ్ళు యోబు 36:15 తీసి పెట్టండి. యోబు 36:15 తీసి పెట్టండి. ముందు ద్వితీయోపదేశ కాండం 32:11 చదవండి త్వరగా. మీరు ఎంత త్వరగా అందిస్తే అంత త్వరగా నేను వాక్యాన్ని ముగిచ్చేస్తాను. అమ్మా, ఏదమ్మా అది? కాదమ్మా, ద్వితీయోపదేశ కాండం 32:11 అమ్మా, 11. పక్షిరాజు రేపి అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు యోబు గ్రంథములోని ఆ వాక్యాన్ని చదువుకొని ఇదిగో ఈ పక్షిరాజు దగ్గరకు వద్దాం. యోబు 36:15 చదవండి తల్లి. ఓకే, అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవు. మళ్ళా మొదటి నుంచి చదువు. శ్రమపడు వారిని ఒక్క నిమిషం. యోబు 36:15 కదా, గుడ్. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన విధేయులు. బాధ వలన అంటే శ్రమ వలన, విధేయులుగా చేయనంటే క్రమశిక్షణ నేర్పించి వారికి నడుచుకోవాల్సిన మార్గము వారికి నడిపిస్తారు అంటున్నాడు. చూడండి తల్లి, ఇప్పుడు చూద్దాం. గద్ద పిల్లలు అన్నాడు కదా, గద్ద పిల్లలను ఎక్కడ పెట్టుద్దామా? ఎక్కడో పెద్ద పర్వతాలు, హైయెస్ట్ ప్లేస్ ఆఫ్ ది అది ఆ మౌంటైన్స్ దగ్గర ఎక్కడో ఒక చోట గూడు కట్టి వాటిని అక్కడ గుడ్లు పెట్టి అవి మరి పొదిగి పిల్లలైన తర్వాత ఈ గద్ద, ఈ తల్లి గాని ఆ తండ్రి గాని, గద్ద తల్లి గద్ద తండ్రి ఎంతో దూరాలు తిరిగి వాటికి శ్రేష్టమైన ఆహారాన్ని తీసుకొచ్చి వచ్చి పెడుతుంటే ఏమో మింగడమే పని చేసేదిలే.
రోజు ఇదే పని. పొట్టలు పెంచుకొని అయ్యి గద్ద ఎగరాల్సింది పోయి ఇది ఎగరటం లేదు. పిల్లలంటే పిల్లలు కాదు, కొంచెం పెద్దగా అయిపోయి ఎగిరే వయసు వచ్చింది వాటికి. ఆయన ఎగరడం ఎందుకు? రోజు అమ్మ నాయన తెచ్చి నోట్లో పెడుతున్నారు, చప్పరించకుండా తినడమే. అబ్బో ఈ మాంసం భలే ఉందే, దేందమ్మా ఇది ముందేది నాయన, అబ్బో ఈసారి కూడా అదేదమ్మా, దొరకొద్దారా? ఈ ఎవరిని చూస్తున్నాయంటే అటు ఇటు ఎగురుతాయి కాకులు గద్దలాగా కంటిన్యూగా ఎగరగలవా? కంటిన్యూగా ఎగురుతాయా? గద్ద ఎలా ఎగురుద్ది? ఇలా ఒక్కసారి అట్ట అనింది అనుకో, ఇంకెళ్తే ఇట్లా తెరుస్తుంది తల్లి, వెళ్ళిపోతా ఉంటది. అరగంట అయినా మళ్ళీ ఇట అందం. ఆ బ్యాలెన్సింగ్, ఆ ఎయిర్ విండ్ డైరెక్షన్ బట్టి ఎగురుద్ది. కాకి ఇక్కడి నుంచి అక్కడికే, అక్కడ వెళ్ళిపోద్ది. మళ్ళీ వెంటనే మళ్ళీ అటు ఇటు దొంగ కాకి, అది దొంగ తిండి దొరకలేదు ఇంకా అక్కడి నుంచి అక్కడ పోద్దా ఇంటికి. వీటిని చూసి అవి కూడా అంటనే కానీ ఎగరడవలా. తల్లి చూసింది వీటికి క్రమశిక్షణ నేర్పాలి. ఎంతకాలం ఇలా నేను పోషిస్తాను? వీడికి 25 సంవత్సరాలు వచ్చినా వీడు ఇంట్లో కూర్చొని తినడం, ఇంకా ఎక్కువ మాట్లాడితే తల్లిదండ్రుల మీద రౌడీజం చేసి మందుకు డబ్బులు తీసుకోవడం, గంజాయి తాగడం, ఈ పరిస్థితుల్లో ఉన్నాడు. వీడికి బుద్ధి చెప్పాలని ఈ తల్లిదండ్రులకి ఇప్పటికీ రావడంలా. గద్దకొచ్చింది ఐడియా, వచ్చి అమ్మా నానా బిడ్డలరా అంటే, అమ్మా వచ్చావా ఏమైనా తెచ్చావా అంటే, తెచ్చుకుందాం నాన్న, అలా మనం ఫుడ్ కోర్ట్కి బిఆర్టీఎస్ రోడ్డుకి వెళ్ళేసి వద్దాము అనిందంట. అలాగేనమ్మా, పక్కనే ఇది 2 పిల్లలు ఉన్నాయి. అరే మనం అమ్మ తీసుకెళ్ళిద్దంటే, ఎక్కండి నా రెక్కల మీద ఎక్కండి అయ్యా అని రెక్కల మీద ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్తా ఒక్క తన్ను తన్నిందంట గూడుని. అమ్మా గూడుని ఏంటమ్మా తన్నేస్తున్నావు అని అడిగినట్ట. అంక దాంతో పనే ఉంది లేదు అంటే, ఇక్కడికి రావమ్మా. వస్తానులేరా మళ్ళీ, అయితే కొత్తదా ఇది బాగా అలవాటు అయిపోయిందమ్మా మనకి అంటే, రే నోరు మూసుకోండి మిమ్మల్ని షికారు తీసుకెళ్తున్నాను. అంత హైట్లో ఎగరడం, ఆమె అలా అలా పర్వతాల కంటే పైకి తీసుకెళ్ళి మబ్బులు దాకా హైట్ తీసుకెళ్ళిపోతే పరవశించిపోతాయి అంట. అమ్మా భలే ఉందమ్మా, భలే ఉందమ్మా, భలే ఉందమ్మా, భలే ఉందమ్మా చెర్రిగా భలే ఉంటది రే. పైకి వెళ్ళి ఒక్కసారి ఇట్లా అనింది రెక్కలో, వామ్మా చచ్చిపోతలేమా, పట్టుకోమ్మా. పట్టుకునేది లేదు, గిట్టుకునేది లేదు. వాటికొచ్చిన విద్య ఏంటి? కాకి ఇలాగా ఎగరడం అంటున్నాయంట. ఎంతసేపు ఎగురుతాయి అట్లా? మళ్ళీ అలమ్మ సైడ్ వస్తున్నాయంట అంటే వచ్చి కాపాడుద్దామని. వాళ్ళమ్మేమో ఓహో అమ్మా ఇంత కఠినాత్మ రాలేదే, పంట మీద పడి చచ్చిపోతావు, కాపాడుతారా అంటే. ఇక లాస్ట్కి వచ్చేసింది అమ్మ, కిందకి వచ్చేసినప్పుడు జప్ అని వచ్చేసి మళ్ళా రెక్కలట్టు పెట్టేటట్టుకి 2 అమ్మా చచ్చిపోయావు అనుకున్నావు అమ్మా, ఎంత పని చేసావా అంటే, ఈసారి చేయలే నాన్న, ఈసారి చేయలే, ఊరికినే తమాష చేసి. ఇదే తమాషమ్మా, గుండె లాగిపోయింది తల్లి అనుకొని మళ్ళీ కొండల మీదే తీసుకెళ్తుంది అమ్మ. మళ్ళా మేఘాల మీదకి వచ్చావురా, అమ్మో ఈసారి పడే పాకమ్మా అంటే, పడే నాన్న అంటానే టప్ అనేదంటే మొడవడం మళ్ళా ఓహో తల్లో అని అంట. వాళ్ళు ఇంతకాలం ప్రయత్నం చేయలేదు కానీ వాళ్ళ అమ్మ ఎలా ఎగురుతుందో వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు పిల్లలు. అందుకని ఆ అమ్మలాగా వాళ్ళు కూడా ఇట్టిట్ట కాకిలాగా అనకుండా అవి కూడా ఇట్లనే అంట. ఒక్కసారి ఫస్ట్ ఇట్టి కొద్దిసేపు అని బ్యాలెన్స్ కుదరంలో రెక్కలు చాచేటప్పుడు పడ్డంలా బ్యాలెన్సింగ్ కుదిరిపోతుంది. అమ్మా మేము పట్టలేదమ్మా, మేము పట్టలేదు, మాకు వచ్చేసిందమ్మా అంటే, ఇది నేర్పించాలని నాయన ఆ చిన్న శ్రమలోకి మిమ్మల్ని తీసుకెళ్ళానని మరి ఆ తల్లి ఎందుకు చెప్పాడంటే, మనకి క్రమశిక్షణ నేర్పించుటకు, మన ప్రవర్తన, మన బద్ధకస్తాన్ని మనల్ని పారదోలుటకు ప్రభువు కూడా
మనకు కొంత శ్రమను కలుగజేస్తాడు. అలా శ్రమలోనే వదిలేసే ప్రభువు కాదు నా యేసయ్య. కొట్ట చప్పట్లు. నిన్ను నన్ను ముదిమి వచ్చు వరకు ఆయన సంకల ఎత్తుకొని కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుడమ్మా. ఎందుకు వదులుతాడు? కోమలే, ఎందుకు వదులుతాడు తల్లి? నిన్ను నన్ను వదలడు. కానీ వదిలేసినట్టు మనం అనుకుంటాం ఆ చిన్నపాటి శ్రమకే. 3వ దాంట్లోకి వెళ్ళిపోదాం, టైం లేదని. ఓకే, యెషయా గ్రంథము 48వ అధ్యాయము. యెషయా గ్రంథము తల్లి 48వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుందాం. నేను నిన్ను పుటము వేసి తిని ఇబ్బంది కొలిమిలో నా నిమిత్తమే అలాగూ చేసేదను. నా నామము అపవిత్రపరచడ. చాలా పైన 10వ వాక్యం వరకే మనకి చూసుకున్నట్లయితే, నేను నిన్ను పుటము వేసి తిని. పుటము వేయడం అంటే కాల్చడం. వెండిని వేసినట్టు కాదు, వెండిని కాల్చినట్టు కాదు, పుసము వేసినట్టు కాదు. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్ష. కొన్ని శ్రమలు పరీక్షించడానికి, మనం పరీక్షలో నిలబడతామా లేదా అని పరీక్ష. ఫస్ట్ శ్రమ ఎందుకు వచ్చిందని చెప్పుకున్నాం? మనలో ఉన్న దుష్టత్వం వలన మనకి శ్రమ. రెండోది కొంచెం అలాంటిదే, మనలో ఉన్న బద్ధకస్తము, క్రమశిక్షణ రాహిత్యం వలన మనకు కొంచెం శ్రమ రప్పించి మన దారిని సరళం చేస్తాడు. మనల్ని ఆయన ఆపదల నుంచి ఆ తర్వాత కాపాడతాడు. 3వది చూసినట్లయితే తల్లి, మనకి పరీక్ష పెడతాడు. మనల్ని పరీక్ష ఎందుకు? నీకు ఒక గొప్ప ప్రమోషన్ ఇచ్చేదానికి. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. మనకి ప్రమోషన్ కోసం నీ మార్గాలన్నిటిలో మరి ఆయన పరీక్షలతో, శ్రమలనే పరీక్షలతో పరీక్షించుకుంటూ పోతాడు. ఒక యువకుడు ఉన్నాడట. ఆ యువకుడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి యువకుడు 3వ అంతస్తులో ఆ పిల్లోడు ఉంటే, అది కాదులే వేరేది, 3వ అంతస్తుకి మెట్లు ఎక్కి వెళ్ళాల. అంతకుముందు ఇంటర్వ్యూకి వెళ్ళి వాళ్ళందరూ అదే దారిలో వెళ్ళారు. పోయిన అతన్ని ఒక క్వశ్చన్ అడిగాడు, విచిత్రమైన క్వశ్చన్. ఆ ఇంటర్వ్యూ చేసే అధికారి ఏంటంటే, నువ్వు ఎక్కొచ్చిన మెట్లు ఎన్ని అని అడిగాడంట. ఎవరికైనా మెట్లు లెక్క పెట్టుకుని అలవాటు ఉంటుందమ్మా? నీకుందా? మరి నాకంటున్నాడు. కానీ మెట్లు లెక్క పెట్టండి. ఇప్పుడు రోజుకి ఏమంటారమ్మా, మనం వాయువులాగా తిరుగుతావు. నువ్వు ఎన్నిసార్లు ఎక్కుతావో దిగుతావో. మీ ఇంటి మెట్లు ఎన్ని చెప్పవే? గ్యాసింగ్ వద్దమ్మా. అంటే ఇప్పుడు నేను పోయి లెక్క పెట్టలేనుగా, నోటికి వచ్చింది వదిలేసేసింది నా మీద. అది చెప్పా. అంటే వీడికి ఒక విచిత్రమైన అలవాటు ఉందట. వీడు వెళ్ళేటప్పుడు ప్రతి కొత్త చోట 1, 2, 3 అని లెక్క పెట్టుకుంటూ వెళ్తాడట. అంటే ఎన్ని ఫ్లోర్లకి, ఒక్కో ఫ్లోర్కి ఎన్ని మెట్లు ఉన్నాయని. అదొక సరదా వాడికి. ఆ సరదా అలవాటు వాడిని ఇంటర్వ్యూలో పాస్ చేయించింది, ప్రమోషన్లోకి నడిపించింది. అర్థమైందా? చూడండి, నీ చుట్టూ ఏమంటున్నాడు అక్కడ వాక్యంలో? ఏమంటున్నాడంటే, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షిస్తానంటున్నాడు. కాల్చి నిన్ను ఇబ్బందులు పెట్టి, శ్రమలు పెట్టి పరీక్షిస్తాను. ఎందుకంటే నీకు ఉన్నతమైన స్థానాన్ని, బహుమానాన్ని ఇవ్వాలని. దీనికి మనకు తెలిసినటువంటి గొప్ప ఉదాహరణ యోసేపు. మనందరికీ తెలుసు, యోసేపు బాధ్యత కలిగిన వాడు. యోసేపు చాలా న్యాయవంతుడు. యోసేపు నీతి కలిగిన వాడు. యోసేపు పరిశుద్ధత కలిగిన వాడు. చిన్నతనంలోనే వాళ్ళ నాన్న 12 మంది కుమారుల్లో ఈయన 11వ వాడు. ఈయనకి తాళాలు ఇచ్చాడు. ఎందుకు? బాధ్యత కలిగిన వాడు, నమ్మకమైన వాడు. ఈరోజు దేవుడు నీకు నాకు కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పి పరీక్ష, టెస్ట్ చేస్తాడు. గుడి పని ఆయన అప్పచెప్పడు. నీకు ఎంత గుడిలో, మందిరంలో పనిచేయాలన్న ఆసక్తి ఉంది. నా మాటలు మీకు అర్థం అవుతుంటే ఒకసారి మంచి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందరికి అర్థమవుతున్నాయి కదా?
బాధ్యత కలిగినటువంటి వ్యక్తులకి దేవుడు ఏం చేస్తాడంటే పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలోంచి వాడు ఎంతవరకు బాధ్యవంతుడు, ఎంతవరకు వాడు పని చేస్తాడని యోసేపు మామూలు బాధ్యత వహించడమ్మా, శ్రమలలో కూడా మామూలు శ్రమల కొలిమిలోంచి నడిపించాడు ఆ దేవుడు యోసేపుని. అన్నల చేత ద్వేషింపబడ్డాడు, గోతిలో వేయబడ్డాడు, బానిసగా అమ్మబడ్డాడు. ఎక్కడికి పోయినా దేవుడు అతనికి తోడై ఉన్నాడు, కానీ దేవుని ఒక్క తోలనాడే మాట కూడా ఆయన అనలేదు. చివరికి బానిసగానే ఆ పోతీఫరింటికి చేరాడు. అక్కడ చక్కగా ఇచ్చిన పనులన్నీ చక్కదిద్దాడు. ఆఖరికి ఇంటి తాళాలు, పోతీఫర్ కూడా ఇంటి తాళాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఏదో జరిగింది. ఆ శోధనలన్నిటిని కూడా తట్టుకున్న తర్వాత నమ్మకస్తుడైనటువంటి యోసేపు ఆ దేశానికి యువరాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. యోసేపు పరీక్షలో తట్టుకున్నాడు, కానీ దానికి ముందు ఏమనుభవించాడు? శ్రమ. అంటే మొదటిది, మనకి శ్రమలు ఎందుకు వస్తాయండి చెప్పండి అమ్మా? మనలో ఉన్న దుష్టత్వము, మనం చేసిన దుష్కార్యాలకి మనకు శ్రమలు. రెండోది, నీకు సరైన మార్గము నేర్పించుటకు నీలో ఉన్న పాపపు ఆలోచనలు గాని, చూపులు గాని, క్రియలు గాని చక్కదిద్ది నిన్ను మంచి మార్గంలో పెట్టుటకు నీకు ఒక శ్రమ కలుగజేస్తాడు. మూడోది చూసినట్లయితే, నిన్ను పరీక్షించి నీకు ఒక బాధ్యత అప్పచెప్పడానికి శ్రమ కలుగజేస్తాడు. ఒక ఆయన ఉన్నాడంట, మా గొప్ప ఇప్పుడు ఇక్కడ యార్డ్స్ ఏమైనా ఉన్నాయా? మనకి ఏమైనా యార్డులు ఉన్నాయమ్మా? గుంటూరులో అయితే మిర్చి యార్డు ఉంది. సరే, ఏదో ఒకటి, ఒక షాపు యజమాని. ఆ షాపులో దాదాపుగా ఒక 5-6 మంది పనివాళ్ళు ఉన్నారు. ఉంటే ఒకడు తారాప్రకాష్ అనే పేరు గల పనివాడు ఉన్నాడు. ఆ పనివాడికే అన్ని పనులు చెప్పేవాడంట ఆ యజమాని. రే, ఆడపోయి పొద్దున్నే షాపు తుడిచేసి తాళాలు ఇచ్చేవాడంట. పొద్దున్నే వెళ్ళిపోయి అందరికంటే ముందు షాపు తుడిచేవాడంట. అలాగే ఆ తర్వాత ఇంక షాపులో వ్యవహారాలన్నీ చూసుకుంటా ఉండేవాడంట. రే, మధ్యలో రే, అక్కడ బస్తాలు తీసి ఇక్కడ ఇంకా 4 ఉంటారు, వీడికే చెప్పేవాడండి. చక్కగా తీసుకెళ్ళి వేసేవాడండి. రే, ఇంటికి వెళ్ళి అమ్మగారు ఈరోజు ఏమైనా కూరగాయలు కావాలంటదో, లేకపోతే ఏమైనా కావాలంటే 1 కేజీ మటన్ చికెన్ తెప్పించేసారా అంటే, అరే వెళ్తున్నావు కదా, ఇదిగో ఈ 5 లక్షలు అమ్మగారికి ఇచ్చేసి బీరోలో పెట్టమను. నమ్మకంగా బాధ్యతగా వెళ్ళి ఇచ్చేవాడంట. పక్కన వాళ్ళకి మండిపోయేదంట. అబ్బో, ఈయన్ని ఏం చేస్తారమ్మా? పక్కన వాళ్ళు ఏం చేస్తారు చెప్పాలా? పీకి తల్లి అమ్మా అంటూ ఏదో చేస్తారు కదా మీరు లేడీస్, మూతులు ఇటు దిప్పుతారుగా. వస్తుందనుకో, వచ్చిందమ్మా వయ్యారి అనుకుంటా. మా మగోళ్ళలో కూడా అబ్బో నీతిమంతుడు వచ్చాడు, బాధ్యత గలవాడు, వెనకాల కుక్కలు మరిగినట్టు మరుగుతారు. సిగ్గు వెధవలు వీళ్ళు. చేయరు బాధ్యత అప్పచెప్తే, చేసామని చూస్తే కడుపులో కుళ్ళు. లాస్ట్కి అమ్మా ఆయన ఏం చేశాడంటే, ఒకరోజు అతన్ని పిలిచి, నాయనా, అలా కొన్ని సంవత్సరాలు జరిపోయినాయి, 10-15 సంవత్సరాలు జరిపోయినాయి. ఆయన పెద్దవాడైపోయాడు. నాయనా, నా కుమార్తెలు అందరూ అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఇంకా ఎందుకు నానా నీకు ఈ వ్యాపారం, ఆ బాధ్యతలు అవన్నీ, వచ్చాయి విశ్రాంతి తీసుకో అని అన్నారు. నేను వెళ్ళిపోతున్నాను రా అని ఆ కొట్టు తాళాలు ఇచ్చి, ఈ వ్యాపారం ఇక మీదట నీది, ఈ కొట్టు నీది, కస్టమర్లందరూ నేను లేకపోయినా నీ దగ్గరికే వస్తారు, మన కస్టమర్లు ఎక్కడ పోరు, వ్యాపారాన్ని బాధ్యతగా చక్కగా చూసుకో, ఈ షాప్ నీదే అని చెప్పి వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. బాధ్యత కలిగినటువంటి బిడ్డలకు దేవుడిచ్చే గొప్ప బహుమానం. మందిరంలో బాధ్యతగా పనిచేసే వాళ్ళను కూడా దేవుడు అదే విధంగా ఆశీర్వదిస్తాడు. అందరితో సమానంగా ఆశీర్వదించడు, నీకు ప్రత్యేకమైన ఆశీర్వాదం తీసి పెడతాడట్లా. కానీ బాధ్యతగా చెయ్యాలి. ఏదో మాకు అప్పచెప్పాడు, మొదట్లో ఏదో ఉత్సాహంగా చేశాము, ఇప్పుడు ఇదేంది మాకు తగులుకుంది ఈ కర్మ. హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు ఆయన. అటువంటి వారికి రాదు.
నువ్వెందుకు గుండు కొట్టించావురా? నేనేమనలే అయ్యా. అమ్మ బాగలేదు. సరే నేనేమన్నా ఆయన ఎందుకు ఆ గుండు వేసుకొని కనిపిస్తే అక్కడికి ఏమైనా వెళ్ళాడేమో అని. వెళ్ళండి అయ్యా, మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళండి, గుండ్లు కొట్టించుకోండి, పుల్లు దండాలు పెట్టండి. నేనేమన్నా ఇక మిమ్మల్ని, మీరు బాగొట్టుకునేది బాగొట్టుకుంటారు. సరే, ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు. చివరిగా ఒక మాట చెప్పేసి ముగిచ్చేస్తున్నా, సరేనా? ఇప్పుడు ఎన్ని చెప్పాను తల్లి? ఫస్ట్ది ఏంటి? శ్రమలు ఎందుకు వస్తాయి మనిషికి? మన దుష్ట స్వభావాలు చేష్టలు బట్టి వస్తాయి. రెండోది క్రమశిక్షణ మనకి నేర్పించడానికి శ్రమలు పెట్టి క్రమశిక్షణ నేర్పిస్తాడు దేవుడు. మూడోది మనల్ని పరీక్షించి బాధ్యతలు అప్పజెప్పి మనం ఆ బాధ్యతలో నెరవేరిస్తే మరలా నిన్ను హెచ్చించడానికి ఆ పరీక్షలో శ్రమ అనే పరీక్ష నిన్ను పుట్టమ్ము వేసినట్టు వేస్తానరా నేను అంటున్నాడు. లాస్ట్ చివరిది నాలుగోది కొలసీలు రాసిన పత్రిక. ఎవరది? దాన్ని ఇటు పంపిండమ్మా నానా. చెరిబాబు దా. మా అయ్యే ఏంటి నేను పిలవంలోనే మరీ ఎక్కువ చేశాడు సౌండ్. అమ్మా కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వాక్యం చదవండి. ఇప్పుడు అమ్మా ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి అందు నా వంతు నా శరీరం అందు ఏం సంపూర్ణం చేస్తున్నాడు? ఆ శ్రమలను సంపూర్ణం చేస్తున్నానంటున్నాడు ఈ యొక్క మన ఎవరు పౌలు భక్తులు గారు. దీన్ని ఏమంటారమ్మా? ఆయన ఇష్టపూర్వకంగా శ్రమ అనుభవించడం, ఇష్టపూర్వకంగా ఆ శ్రమతో కూడిన పనులు చేయడం. క్రీస్తు చేసినటువంటి ఆ శ్రమతో కూడినటువంటి క్రీస్తు తన శరీరం అనే సంఘాని కొరకు చేసినటువంటి ఆ యొక్క శ్రమలను పడ్డ శ్రమలను నేను కూడా కొంత నాలో నేను చేస్తున్నాను అంటున్నాడు. అంటే ఇష్టపూర్వకంగా శ్రమలు అనుభవించే ఒక క్రియ అది. దాన్ని ఏమంటారయ్యా అంటే త్యాగపూజ్యమైనటువంటి శ్రమ. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చివరిదమ్మా, చాలా జాగ్రత్తగా ఉండండి. త్యాగపూరితమైన శ్రమ. శుక్రవారం ఈ మందిరము శుభ్రం చేయాల, ఆదివారం శుభ్రం చేయాల. ఒకప్పుడు వద్దంటే జనాలు ఉండేవాళ్ళు, ఇప్పుడు బాగా బలహీన పడిపోయారు వాళ్ళు. కానీ ఉన్నవాళ్ళు నిజంగా వాళ్ళని ఇట్లా మొచ్చుకుంటే రేపు వాళ్ళు కొమ్ములు వస్తాయేమోనని నాకు భయంగా ఉంది. ఒక బిడ్డకి పొద్దున్నే లేచి 4 గంటలకు లేచి మొగుడికి పిల్లలకి వంట వండి క్యారీలు కట్టాల. ఆ తర్వాత ఏమన్నా గమనుంటుందా? ఆమె స్వభావమే కొంచెం వాయు స్వభావం కాబట్టి ఇంకా ఎన్నో పనులు చక్కదిద్దుకుంటది. మళ్ళీ బాధ్యతగా సాయంత్రం అయ్యేటప్పుడుకి అలాగే నేను పెళ్ళైన ఆమె గురించి చెప్తున్నా. పెళ్లి కాని బిడ్డలు ఉన్నారు, వాళ్ళు కూడా శుక్రవారం అయిందంటే చాలు ఫోన్లు చేసేసుకుంటారు. చిన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళు అసలు ఈ పెద్దోళ్ళని ఫోన్ ఏంటి వస్తున్నావా, మన సంగతి చెప్తున్నాను తల్లి. మీరు ఎప్పుడన్నా వచ్చారా అయ్యా? మీరు ఇప్పుడు ఉద్యోగస్తులు అయిపోయారు. సరిగా నీకే ఉద్యోగం లేదు కదా నానా, వచ్చేవాడి కదా, బాగా వస్తే ఒక బహుమానం రా. త్యాగపూరితమైనటువంటి ఆ శ్రమ నువ్వు చేసే కొంతమందికి ఎన్ని శ్రమలు ఉంటాయి తెలుసా? ఇక్కడ ఒళ్ళు హోనం చేసుకొని అంత ఏం మామూలు విషయమా? ఇదంతా ఓడడం, కడగడం, మాపేయడం, ఇన్ని చేసుకొని కొంచెం పొద్దున్న నుంచి ఏదో పనులు చేసి ఉంటారు కదా. స్టూడెంట్స్ అయితే కాలేజెస్ పోయి ఉంటారు,
గృహిణులు అయితే ఇంట్లో పని బయట పని చూసుకొని ఈ పని కూడా ఎట్లయినా ఒళ్ళు అలిసిపోద్ది కదా. కొంతమంది భర్తలు మంచిగానే ఉంటారు, పర్వాలా. కొంతమంది భర్తలు ఈమె అట్టే అబ్బా ఉస్సని కూర్చొని ఒక పొరపాటున చర్చి నుంచి వెళ్ళి ఎవడు పొమ్మన్నాడే, ఎవడిని ఎత్తి వేసుకోమన్నాడు నిన్నా, మళ్ళీ అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి. ఒక్కసారి అన్నాడు అనుకో, ఈ తల్లి ఎంత నొప్పున్నా ఆ పుణ్యాత్మ ముందు ఉస్సు బుస్సు అందు. ఎప్పుడు వచ్చావయ్యా, టీ పెట్టేదా, ఆ వంటగదిలో పోయి అమ్మా నాయనా అనుకుంటా ఉంటది. ఎంత త్యాగపూరితమైనటువంటి శ్రమ తల్లిది, మీకు అర్థం కావడంలా. ఒకప్పుడు ఈరోజు అట్లా కూర్చుంది కానీ నిర్మలక్క, వీళ్ళందరికంటే నా చెల్లి ఎవరా తల్లి, పెద్దగా చెప్పండి పేరు, కల్వరి. వీళ్ళని కూడా మీరు కూర్చోండి అక్క, మీకంటే చిన్నదాన్ని నేను చేస్తాను. ఏది ఫుల్గా భోంచేసి మధ్యాహ్నం పూట ఆదివారం పూట ఫస్ట్ ఆదివారం భోజనాలు పెట్టేవాళ్ళం. అప్పుడు అదంతా మాపేసేది తుడిచేసేది అంతా పిల్లలు కూడా తినేది అంతా పడుతుంది కదమ్మా, అన్నము పప్పుచారులు గిప్పుచారులు అన్ని అంతా శుభ్రం చేసేది. అటువంటి త్యాగపూరితమైనటువంటి శ్రమ అనుభవిస్తూ దేవుని కొరకు ఈ యొక్క కార్యాన్ని నేను చేస్తున్నాను అని చేసే బిడ్డలు ఉన్నారు. వారందరికీ దేవుడు గొప్ప గొప్ప ఆశీర్వాదము కాపుదల అనుగ్రహించునుగాక. చూడండి, ఈ త్యాగపూరితమైన శ్రమలో క్రైస్తవుడు అయినందుకు కొన్ని సమాజంలో నువ్వు కోల్పోతావు. ఏందో తెలుసా, నిన్ను పెళ్లిళ్ళకి పిలవరు, శుభకార్యాలే పిలవరు. ఎందుకంటే అమ్మాయి అదిగో ఆ ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు నమ్ముకుందిలే అమ్మాయి, ఇంకా ఆమెను పిలవడం మనకు వాళ్ళు బొట్టుకోవడం ఉంది ఆమెకి. అదేందమ్మా విచిత్రము, పొట్టు తీసేమని నేను ఎప్పుడైనా చెప్పానా తల్లి? నీకు ఇష్టమైతే చక్కగా పెట్టుకొని చర్చికి రా. చర్చికి వస్తూ ఇటు తీసేసి ఆ గేటు దాటకులో ఇట్లా పెట్టుకో. అది వేషధారణ, అది వద్దు. నాకు కనపడదు మీరేం చేస్తున్నారు, ఆయన చేస్తున్నాడు. ఎందుకమ్మా, ఎందుకు ఈ వేషం? చక్కగా పెట్టుకోండి తల్లి. నేను అది చూడండి రా, నీ నుదుటిని బుట్టెందుకుందని నేను చూడను, నీ హృదయంలో ఉన్న ఆ నిర్మలత్వాన్ని నేను చూస్తానంటున్నాడు దేవుడు. కనుక మనకి ఈ క్రైస్తవుల ఈ శ్రమలు పడుతున్నప్పుడు, ఇప్పుడు కాదులే, ఒకప్పుడైతే మనకి పిల్లనిచ్చేవాళ్ళు కాదు. దేవుడి దేవలో నాకు పిల్లనిచ్చారు, మా మామ ప్రసాద్కి కూడా ఇచ్చారులే. మీ పిల్లల్ని వాళ్ళు చేసుకోరు, ఏంటంటే వాళ్ళు మతం పుచ్చుకున్నారంట. అయినా కూడా దేవుడిలో నిలబడితే దాన్ని ఏమంటారమ్మా, త్యాగపూరితమైన శ్రమ. ఇప్పుడు ముగింపులోకి వచ్చేసాను. మీరులో ఎవరైనా ఇంతకాలం నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ బాధలు? నంబర్ 1 శ్రమ ఎందుకు వస్తుంది? నీ భ్రష్ట స్వభావాన్ని బట్టి, నీ దుర్మార్గపు పనులను బట్టి, దేవుణ్ణి నువ్వు లెక్క చేయకుండా లోకాన్ని జుర్రుకుంటున్న విధానాన్ని బట్టి, లోక ఆచారాలు పాటిస్తున్న విధానాన్ని బట్టి, ఇవన్నీ భ్రష్ట ఆచారాలు, భ్రష్ట పనులు. దాన్ని బట్టి నీకు శ్రమే. ఏంటయ్యా నేను బాగానే ఉన్నానే, నా పక్కింటోళ్ళు యేసు ప్రభు అంటాడు, పక్కనే ఇటు యేసు ప్రభు బొమ్మ పెట్టుంటాడంట, ఇటు పక్క వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టుంటాడట, వీళ్ళిద్దరి మధ్యలో ఇంకెవరో అల్లానో ఎవరో పెట్టుంటాడంట. లేరంటారటంటే వాళ్ళు, వాడు కోటీశ్వరుడు. వాడు కోల్పోయేది ఒకటే, పరలోకం ఉండదు వాడికి. నిత్య నరకాగ్నిలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అయ్యో ప్రభువా నాకు తెలియదు అని అరిచే అవకాశం లేకుండా దేవుడు ఈరోజు ఈ వర్తమానం మనతో మాట్లాడుతున్నాడు. నీ కొరకు, నా కొరకు ఆ సిలువలో తన రక్తాన్ని కార్చి, అంటే అమ్మా ఆఖరి బొట్టు వరకు ఆయన ఆ రక్తం కార్చేశాడట. ఎందుకంటే బైబిల్లో ఉంది, ఇక ఆయన శరీరంలోంచి రక్తం రాకుండా నీరు వచ్చిందంట. గుండెల్లో పొడిస్తే బెల్లం తీసుకొని రక్తంతో పాటు ఇక నీరు వచ్చిందంట. నీరు అంత త్యాగం చేసినటువంటి యేసయ్య
అరే నీకు పరలోకం ఇస్తాను నాయన, నేను ఈ వ్యర్థమైనటువంటి లోకంలో మహా అయితే 80 సంవత్సరాలు ఉంటావేమో, ముక్కుకుంటా మూలుకుంటా ఇంట్లో వాళ్ళు తంత కింద పడేసి ఈడెప్పుడు చస్తాడో అనుకుంటా ఉంటే కూడా 90 సంవత్సరాలు జీవిస్తావేమో, ఇంకా కాకిలాగా సావకుండా ఉన్నావనుకో 100 సంవత్సరాలు బతుకుతావేమో. కానీ అసలు ఏ శోధన లేని, ఏ బాధలు లేని చక్కని అమరత్వాన్ని ఆ పరలోకంలో నీకు ఇస్తాను రా. నువ్వు చేయవలసిందల్లా ఒకటే అయ్యా, సువార్తను నమ్ము, దేవుడును నేను రక్షకుడు ఆ శుభవార్తను నమ్మి బాప్తిసం పొందు. అప్పుడు నీకు ఆ పరలోక రాజ్యము ప్రాప్తించబడుతుంది. సూర్యుడు లేని, చంద్రుడు లేని చీకటి రాత్రులు అసలే రాని, సూర్యుడు లేని, చంద్రుడు లేని చీకటి రాత్రులు అసలే రాని, ఆదిల్య నగరిలో కాంతులలో నివసింపజేసితివా నా యేసయ్యా. సీయోనులో స్థిరమైన పునాది నీవు, సీయోనులో స్థిరమైన నీవు, నీ కొరకే నా జీవితము అనుగ్రహించు, నీ కొరకే నా జీవితము అనుగ్రహించి, సీయోనులో స్థిరమైన పునాది నీవు. ఒక్క నిమిషం పాప క్షమాపణ నిమిత్తం ప్రార్థన చేయండి. నిజంగా విత్తబడినటువంటి వాక్యం నీకు కొద్దిగైనా అర్థమైతే నీ మనస్సాక్షి నేను ఇప్పటికే గద్దిస్తూ ఉండాలి. ఓ ఫలాని శ్రమ నాకెందుకు వచ్చింది, ఇందుకా ఫలాని శ్రమ నాకెందుకు వచ్చింది, నేను గర్వపడే శ్రమ కాదే ఇది, నేను అతిశయించే శ్రమ కాదే, మరి ఎందుకు వచ్చింది అని నీ అంతరాత్మ నిన్ను గద్దిస్తూ ఉంది. కొన్ని శ్రమలకు సమాధానం దేవుడు చాలా వివరణాత్మకంగా చెప్పారు. నిన్ను క్రమశిక్షణలో నిలుపుటకు ఒక శ్రమను నీ జీవితంలో అనుమతిస్తానంటున్నాడు. నువ్వు నిలబడగలవా లేదా, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉంటావా లేదా అని ఒక శ్రమ పెట్టి నిన్ను పరీక్ష చేస్తాడు. చివరిగా ఇష్టపూర్వకంగా నువ్వు చేసే ఆ త్యాగపూరితమైనటువంటి పరిచర్య, నువ్వు అనుభవిస్తున్న శ్రమ, ఎర్రటి ఎండలో అమ్మ, ఒకప్పుడు ఇదిగో ఈ యొక్క షెడ్ కూడా లేనప్పుడు ఇక్కడంతా ఎండే కదా, ఆ ఎండలో మన యవ్వన బిడ్డలు కుమారులు డెకరేషన్లు చేసేవాళ్ళు, లెక్క చేసేవాళ్ళు కాదు. పైపెచ్చు నాకు ఫోను, ఇంకా ఏం చేయమంటారు అంకుల్, మీరు చెప్పిన పని అయిపోయింది. వాళ్ళకి ఆ ఎలర్జీ వచ్చేసేది ఎర్రగా. అది పూర్వంలో నాయన, మీరు ఎలా చూడబాకండి. మీరు కూడా అలా చేస్తే మీకు అసలు ఆ అదృష్టం, మీకు ఇప్పుడు ఆ ఎర్రటి ఎండ పడే అవకాశం లేదు, చక్కగా నీడ ఉంది. దేవుని మందిరంలో ఈ కుర్చీ ఇటు తీసి అటు వేస్తే నీకు కాదు, నీ కుటుంబానికి కూడా క్షేమం. అటువంటి త్యాగపూరితమైనటువంటి శ్రమ, నిందలు అనుభవిస్తున్నావు. ఇంట్లో భర్తను భార్యలు విసుక్కునే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు గుడి గుడి అంటావేంటయ్యా, పనికి పాక పోవా? ఎస్, బిడ్డలు మందిర పనికి వస్తే
తల్లిదండ్రులు వాళ్ళని సూటిపోటి మాటలు. ఈ నాయనమ్మలు అమ్మమ్మలు ఉన్నారే, వాళ్ళకైతే అసలు నోరు లాగవు. ఆలోచన చేయండి, ఎందుకు దేవుడు ఈ వాక్యాన్ని మనకు వినిపించాడు? శ్రమలు ఊరికినే రావు, దేవుడు అనుమతించడు ఊరికినే. మనలో ఉన్న ఆ లోపాలను బట్టి కొన్ని శ్రమలు మనకు వస్తాయి. మనల్ని చక్కదిద్దేదానికి, సరిదిద్దేదానికి, మంచి మార్గంలో పెట్టేదానికి కొన్ని శ్రమలు మనకు కలుగజేస్తాడు. మనల్ని పరీక్షించేదానికి, మన నమ్మకత్వాన్ని కొన్ని శ్రమలు మనకు కలుగజేస్తాడు. కొన్ని ప్రమాదాలు కూడా. ఇంకా ఎంతకాలం నాయన, ఇంకా ఎంతకాలం నువ్వు నామకాత కైసూడగా బతుకుతావు? ఆ జరిగిన ప్రమాదంలో జరగరాని ఘోరం జరుగుంటే రక్షణ లేని నీకు, బాప్తిసం లేని నీకు పరలోకం దక్కుద్దా? నిత్య నరకాగ్నిలో కాలిపోవడం నీకు ఇష్టమా? ఆలోచన చేయండి. ఇలా చెప్పి దేవుడు మాట్లాడుతున్న మాటలేవి. ఆయన మీకు బోధించి అలిసిపోతున్నాడే గాని ఆయన మీలో చలనం రవ్వంత మాత్రం లేదు. అడగండి, ఇప్పుడే అడగండి, ఇదే సమయం. నోరు తెరిచి అడగండి, ప్రభువా, ఎస్ మై లార్డ్, ఈ చీమంతా సిగ్గులేని జీవితం నాది, ఎప్పుడు చిదిమివేయబడుద్దో తెలియదు. కానీ ఎప్పుడు చిదిమివేయబడినా నీ నిత్యరాజ్య ప్రవేశం నాకు కావాలి. అది పొందాలి అంటే నాలో ఉన్న ఈ దుష్టత్వాన్ని నేను తొలగించుకోవాలి, మానివేయాలి తండ్రి. ఒక్క రోజులో నువ్వు మానలేవు. కొన్ని సంవత్సరాలుగా నవ్వులుతున్నావుగా నోట్లో వేసుకొని ఆ విషాన్ని. గుట్కా అంట, నోటి నిండా క్యాన్సర్ పుండ్లు పుడుతున్నాయంట కదా ఈ మధ్య గుట్కా వాళ్ళకి. తాగి చస్తున్నామంటగా సంవత్సరాలుగా. కొంపలో భార్య బిడ్డలకు డబ్బులు కూడా ఇవ్వకుండా సిగరెట్లు తాగి మేఘాలు సృష్టిస్తున్నామంటగా భూమి మీద. ఆలోచన చేద్దాం. నిజమైన క్రైస్తవుడు అయితే ఇప్పుడే పశ్చాత్తాపడు, ఆ ప్రభువుని అడుగు. వ్యర్థమైనటువంటి ఈ లోకం నాకు అక్కర్లేదు. నన్ను ఇంతకాలం సాతానుడు రాంగ్ ట్రాక్ లో నడిపించాడయ్యా, లోకాన్ని చూపించాడు, లోకాశలకు బలైపోయాను. బాప్తిసం అంటే భయపడుతున్నాను, భయపడి 50 సంవత్సరాలు వచ్చినాయి నాకు. ఇంకా భయపడతానే ఉండు. ఏదో ఒకరోజు ఆ సాతాను గాడే తీసుకెళ్ళిపోతాడు నేను. వాడితో పాటు నిత్య నరకాగ్నిలో సదాకాలం ముందు గాని. అరే, ఇంత గొప్ప జీవితం నీకు ఇస్తాను రా నాయనా, నా బిడ్డ, నీకోసం నా ప్రాణాన్ని ఇచ్చాను రా. నీకు శుభప్రదమైన జీవితము నీ మరణానంతరం, అంటే ఈ భూలోకములో ఈ విడిచిన సమయం నుంచి మంచి స్థానాన్ని ఇస్తాను రా నా కుమారుడా, నా కుమార్తె అంటే ఆయన్ని చులకనగా తీసుకుంటావా? వదిలేద్దాం, అన్నీ వదిలేద్దాం. అందరితో సమాధానంగా ఉందాం, అందరితో ప్రేమగా ఉందాం. నిన్నెవడైనా తిట్టినా పడు, నిన్నెవడైనా ద్వేషించినా పడు, నిన్నెవడైనా అసహ్యించుకున్నా పడు. ఇంట్లో తల్లి ఒక మాట అంటే నువ్వు ఓర్చుకోలేవు. ఓ కుమార్తె, ఓ కుమారుడా, తండ్రి గద్దిస్తే ఒప్పుకోవు నువ్వు. మళ్ళీ ఐఫోన్లు కావాలా నీ మొహానికి? అడుగు, ప్రభువా, తెలుసో తెలియకో ఇంతకాలం పాపపు జీవితం జీవించాను, వాటన్నిటిని క్షమించను ఆయన. బాప్తిసం తీసుకోవడంలో ఆలస్యం చేశాను, క్షమించను ఆయన. నేను సిద్ధమే తండ్రి, నేను సిద్ధమే. ఆత్మ సిద్ధమే గాని శరీరమే బలహీనం అన్నాడు యేసయ్య. యేసయ్యకే తప్పలేదు ఆ యొక్క శోధన. ఇక నీవు నేను ఎంతకాలం, ఏ మాత్రపు వాళ్ళం?
కనుక ఇప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకో. ప్రభువా, ఈ 3వ ఆదివారం రోజున శ్రమలు మాకెందుకు వస్తాయని ఇంతకాలం మేము బాధపడుతున్నామేమో. మా హృదయ రహస్యాలు ఎరిగి మాకు ఊరట కలుగు చేయుటకు మేమెందుకు శ్రమలను అనుభవిస్తున్నామో మాకు చక్కగా మీరు వివరించినందుకు స్తోత్రాలు. బహు విలువైన మాటలు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ యొక్క మాటలకు నాయనా మేము నొచ్చుకొనక, నా దేవుడు నాతో ఎంత చక్కగా మాట్లాడాడు, నాలో ఉన్న లోపాలను ఎంత చక్కగా చూపించాడు, నన్ను ఆయన రాజ్యానికి చేర్చుకోవడానికే కదా ఆయనంత మంచి మంచి మాటలు నేర్పించాడని సంతోషించే బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మమ్మల్ని అందరినీ నడిపించండి. ఏ ఒక్కరిని దాటిపోవద్దయ్యా. నీ పాదాలు పట్టుకొని నీకు మొర్రబెట్టడం కాదు నాయన, నీతో పెరుగులాడుతున్నాను నా తండ్రి. మీరేగా నాకు ఈ బిడ్డలు ఇచ్చింది. మరి నా బిడ్డల క్షేమము నా తండ్రి నాకు ముఖ్యం కదా. వారు నశించిపోవడం నేను సహించలేను కదా. మీరు అంతకంటే సహించలేరు కదా. ఏ ఒక్కరిని దాటిపోవద్దయ్యా. ఇప్పటి వరకు తెలిసో తెలియకో ఆజ్ఞాతిక్రమాలు చేశారేమో, నిర్లక్ష్యంగా ఉన్నారేమో, అయినా మీరు కాచి కాపాడుతున్నారు, అయినా ఆయుష్నిచ్చారు, అయినా పోషించుతున్నందుకు మీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా ఈ సంఘము నీది నాయన, ఈ సంఘ బిడ్డలమైన మేము నీ వారము కనుక మీ కృపాహస్తపు నీడలో మమ్మల్ని అందరినీ భద్రపరచండి. అల్పుడను అయోగ్యుడునైన నన్ను ఈ వాక్య పరిచర్లో కూడా వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు తల్లి, అందరికీ వందనాలు అయినా. అయ్యా మరి కృతజ్ఞత కానుకలు సమర్పించుకోవటానికి సిద్ధపడిన వారు దయచేసి ముందుకు రండి. అలాగే మంత్లీ కానుకలు 1-2 వారాల్లో మిస్ అయిన వాళ్ళు, మనం ప్రసాద్ గారు రెడీగా ఉన్నారు, ఆయన దగ్గర మీ యొక్క మంత్లీ కానుకలు సమర్పించుకోండి. మంచిది. మన సహోదరి పద్మా గారి హస్బెండ్ విజయకుమార్ గారు నిన్న ఉదయం సడన్గా ఆయనకి ఒక కాలు చెయ్యి సంథింగ్ వీక్ అయిపోయినాయంట. మరి రైల్వే హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఆ అమ్మ నాకు సాయంత్రంగా ఫోన్ చేసి ఇలా జరిగిందన్నయ్య, సంఘంలో ప్రకటించి ప్రార్థన చేయమంటే నేను వెంటనే మెసేజ్ పెట్టాను. మీలో చాలామంది స్పందించారు. చక్కగా ఇలాంటి మెసేజ్ చదివిన వెంటనే మీరు ఎక్కడున్నా సరే, బజార్లో ఉన్న ఒక్క క్షణం అంటే ఆ మెసేజ్కి రిప్లై అనమాట. వెంటనే ప్రభువా విజయకుమార్ అన్నయ్యని కాపాడండి, లేదా విజయకుమార్ అంకుల్ని కాపాడండి, ఆ శోధన నుంచి చాలు. 1 మినిట్ కూడా అక్కర్లా, 30 seconds. ఆ తర్వాత మీరు రాత్రి పడుకోబోయే ముందు చేస్తారే, అప్పుడు జ్ఞాపకం చేస్తారు. కానీ మెసేజ్ చదివిన తర్వాత చేయొచ్చులే రాత్రి ప్రార్థన కానీ అనుకోవద్దు, ఎందుకంటే ఒక్కోసారి మిస్ అయిపోతాయి. ఏమ్మా నాకే అలా కొన్ని మీ పేర్లు మిస్ అవుతాయి. కనుక చక్కగా ప్రార్థనలో మీరు బలపడండి. మీరు చేసే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. మంచి తల్లి, మరి సంఘ కానుకలు అమ్మా ఇదైన తర్వాత చెప్తాను, ప్రకటనలో చెప్తాను. ఇంకేమైనా ఉన్నాయా? గరుడ చూపి నీ దేవ వాగ్దాన
నడిపించును యేసయ్యా కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించును యేసయ్యా ఏడాది వేలాది కోటిలనా ఏడాది చూడలనా వేలాది కోటిలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నా హృదయమార్పింతును రైట్. హైదరాబాద్లో వరకుమార్ గారిని మా వదిన గారు, ఆమె క్యాన్సర్తో బాధపడుతున్నారు, టోటల్ బెడ్ రైడన్ అయిపోయారు. ఆమె గురించి మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నారు. చాలా రోజుల నుంచి నేను చెప్తున్నాను, మీరు చేస్తున్నారని విశ్వసిస్తున్నాను. వరకుమార్ గారు తర్వాత మన సాల్మను ఘోరమైన రోడ్డు ప్రమాదంలో, ఆయన తప్పేం లేదు, ఆయన ఒక పక్కగా వెళ్తుంటే ఆటో వాడు మీదకి వచ్చేసాడు. దేవుని హస్తమే ఆ బిడ్డను, తన కుమార్తెను కాపాడింది. ఈ బిడ్డకేమో కాలర్ బోన్ చాలా బలంగా ఉంటుంది. ఇది నాకు బలంగా ఉంది, మీరందరూ చూసుకోండి. బలంగా ఉందా మీకు? ఏం కుమారమ్మ బాగుంది? ఈ కాలర్ బోన్ అమ్మా అలా ఇరిగిపోయింది. ఇదిగో ఎక్స్రేలో చూసా, ఇలా అయిపోయింది. ఇంత గ్యాప్ ఇరిగిపోయి కొంచెం చాలా మందికి తోలు కూడా మందమేమో, లేకపోతే తోసుకొని వచ్చి ఉండేదేమో లోపల నుంచి. అంత ప్రమాదం జరిగింది. ఆ బిడ్డని చక్కటి హాస్పిటల్కి నడిపించి చక్కగా ఆపరేషను చేసి సెట్ చేశాడు. కుమార్తె విషయంలో అద్భుతం. అంత తండ్రికి దెబ్బ తగిలింది, ఆ వెనుకున్న కుమార్తెకు స్వల్ప గాయాలు, అంతేగా. నీకు కూడా ఏమైనా ఇరిగినాయా? లేదు కదా. రెండోది సాల్మన్ అన్న కొంతమందికి తమ్ముడు, కొంతమందికి కుమారుడు మాకు. కాబట్టి సాల్మన్ గురించి ప్రార్థన చేయండి. నెక్స్ట్ చివరిగా విజయ్ కుమార్ గారు, పద్మ అక్క, ఆయన కొంచెం మరి పెరాలసిస్ అని డౌట్ చేస్తున్నారంట. స్పోర్ట్స్ మెన్ అమ్మ ఆయన, చూడండి ఈ వయసులో కూడా ఆయన టోర్నమెంట్కి వెళ్ళి బ్యాడ్మింటన్ ఆడతాడంట, బెట్టింగ్లు పెట్టి. అంటే బెట్టింగ్లు అంటే ఈ కాదు, క్రికెట్ బెట్టింగ్లు కాదు, ఉన్నాయి పోటీ. ఇదిగో ఈ టీం గెలిస్తే వీళ్ళకి 10,000 ఇస్తాం అని అట్లాంటి పోటీలకు వెళ్తుంటాడు. సన్నగా ఉంటాడు, నాకు మాదిరే, చక్కగా ఫిట్గా ఉంటాడు, అథ్లెటిక్ బాడీ నాకు మాదిరే. ఏంది బా మరిది అంత నవ్వొస్తుంది ఎదురా నీకు? కాబట్టి ఆయన గురించి ప్రార్థన చేయండి తల్లి. ఇకపోతే మన ప్రకాష్కి మన చర్చికి కూడా వచ్చాడు నడుచుకుంటా. కాబట్టి దేవుడు మంచి కృపను చూపించాడు. అతనిలో ఉన్న కొంచెం లోపం ఏంటంటే కొంచెం హ్యాండ్ ఇంకా కదిలించలేకపోతున్నాడంట, పనికి పోలేకపోతున్నాడు. కాబట్టి అతను సంపూర్ణమైన స్వస్థత. ఓకే తల్లి. తర్వాత లోపల ఉంది మనకి రెండో బీరువా ఒకటి వచ్చింది, బీరువా లాకర్ అంటారు కదా. అది మరి మన ఇందిరా ఆంటీ వాళ్ళ అక్కయ్య, ఇటు జయశ్రీ ఆంటీ ఇందిరా ఆంటీ మధ్యలో ఉంటారు, మేరీ ఆంటీ అని. వారు దానికి కానుకగా ఇచ్చారు. అది మన వాళ్ళు వెళ్ళి కొనుక్కొచ్చేసారు. మన ప్రసన్న, కవితమ్మ వీళ్ళు వెళ్ళి కొనుక్కొచ్చారు. చక్కగా ఉంది. ఎందుకంటే ఈ స్టీల్ సామాన్లు అవన్నీ బయటపడేసి పాడైపోతున్నాయంట. అందుకని వీళ్ళకి మంచి ఐడియా వచ్చింది. ఆ మంచి ఐడియాతో కొంచెం మాకు కూడా జోబు జరిగింది అనుకోండి. ఏదైనా మంచి ఐడియా ఇచ్చారు తల్లి. ఇక దాన్ని మెయింటైన్ చేసుకోవడం. మీరు ఆ తాళాలు నాకు అవసరం లేదు, ఆ తాళాలు మీ దగ్గరే పెట్టుకుని. అయినా తాళాలు అవసరమా? దానికి అవసరం లేదనుకుంటా. సరే, ఇంకోటి చూడబోతే అమ్మా ఇంకా ఏమైనా ఉన్నాయా? మేరే ఆంటీ కుటుంబం గురించి, ఇద్దరు కుమారుల గురించి ప్రార్థన చేద్దాం. మా బావగారు ఇదిగో సప్పిడి అబ్రహాం గారు, ఎప్పుడమ్మా ఇది? నవంబర్ 30వ తేదీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల సంగీత విభావరి
తుమ్మలపల్లి కళాక్షేత్రం. ఏఆర్ స్టీవెన్సన్ గారు, ఆయన చాలా మంచి సింగర్, ఆయన చాలా పెద్ద సింగర్ ఆయన. ఇదిగో ఇంకా ఈసారి అందరూ మా బావగారు ఏందో అందరూ ఆడాలని వేసాడు. మామూలుగా అయితే ప్రతిసారి ఒక్క పాట ఇస్తాడు, నా ఫోటో కూడా వేస్తాడు. అదే కదా, కనిపెట్టేసావా? పొడుస్తా కనిపిస్తే. మా సంగతిలో అడిగారు, బావా మీ ఫోటో లేదేంటని అడిగారు. ఏదో సింగర్ని కాకపోయినా పక్కన ఫోటో వేసి కన్వీనర్ అని పెట్టచ్చు కదా. సర్లే, ఏదేమోనమ్మా ఈ ఈ యొక్క కార్యక్రమం బాగా జరగాల. ఒకసారి పాపం లక్షలు ఖర్చు అవుతే తెలుసా దీనికి, ప్రోగ్రాంకి. ఒకసారి వాన వచ్చిందమ్మా, వాన వచ్చి జనాలు రాలా. అట్లా కాకుండా ప్రార్థన చేయండి, సక్సెస్ఫుల్గా జరగాలని. నెక్స్ట్ సింగింగ్, మేము అందరికి ఇష్టం కదా, అందరు కలిసి పోదాం చక్కగా. పాటలు దేవుడి పాటలేగా ఏమ్మా. 30th ఈ నెల 30th, రైట్. ప్రార్థన చేసుకుందామా? ఇంకేమైనా ఉన్నాయా? ఏమైనా మర్చిపోయానా? ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే చెప్పండి. ప్రార్థన అవసరతలు ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి. నానా కుటుంబం, ఎస్, మన కొత్తగా మన చర్చికి వస్తున్నటువంటి సుకన్య, ఏంజల్ అండ్ విక్కీ, బామ్మర్ది విక్కీ, అబ్రహాం. అబ్బో మామూలోడు కాదే. ఎవరు పెట్టుంటారు ఆ పేరు? మీ తాతయ్య పెట్టుంటాడు. ఏమే మీ నాన్నగారి పేరేంటమ్మా? అబ్బో, ఈ మామూలు పేర్లు కాదు. వెరీ గుడ్ అమ్మా. అబ్రహాం గారు, మన సుకన్యమ్మ భార్యాభర్తలు, వారికి 2 బిడ్డలు, ఏంజల్ తల్లి, అదిగో వాడు విక్కిగాడు. ఈ కుటుంబం అంతా క్రైస్తవులు, పుట్టు క్రైస్తవులు, కానీ రక్షణ లేని కుటుంబం. కనుక కుటుంబం అంతా రక్షణ పొందునుగాక. ఇదిగో ఈ స్థలంలో మనం ప్రార్థన చేస్తే దేవుడా పక్కన పెట్టు తర్వాత చూద్దాం అన్న పద్ధతే లేదు. అయ్యా అంటే ఉన్నాను రా చేస్తాను రా అంటాడు ఆయన. కనుక ఒక దినమున, అతి త్వరలో, ఒక దినమునంటే ఎప్పుడో కాదు, అతి త్వరలో ఈ కుటుంబం అంతా రక్షణ పొంది బాప్తిసం తీసుకొని పాప క్షమాపణ పొందుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క అదే కదా ఇప్పుడు మళ్ళా సాక్ష్యం అంటున్నామేమో. ఎస్, ఇంకో శుభవార్త. మన విక్కీ పెంకి తల్లికి జాబ్ వచ్చింది, జాబ్లో జాయిన్ అయింది. 2 days అయింది. ఇప్పుడు కూడా ఎస్, ఇంక 20 నిమిషాలే ఉంది. ఓకే, ప్రార్థన చేద్దాం. 2 to 10 ఇక్కడే మన రైల్వే స్టేషన్లో క్యాషియర్ ఉద్యోగం వచ్చింది ఆ క్యాంటీన్లో. మీరు ఎప్పుడైనా వెళ్ళండి, ఏం పర్లేదు. డబ్బులు అయిపోయిన టోకెన్ కట్టిచ్చేస్తుంది. ప్రార్థన చేసుకున్న తల్లి. ప్రభువా స్తోత్రం నాయన. ప్రార్థనతో ప్రారంభించిన ఈ 3వ ఆదివారపు ఆరాధన, పునరుద్ధాన దినపు ఆరాధనలో మీరు మాతో ఉన్నారు, మాలో ఉన్నారు. ప్రతి పరిచర్యలో మీ అధ్యక్షతలో నా తండ్రి ఆశీర్వాదకరంగా నడిపించారు. పాటల పరిచర్య, స్తుతి ఆరాధన పరిచర్య, వాక్య పరిచర్య అన్ని మీ కంట్రోల్లో తీసుకొని మీరు జరిగించారు కనుకే మా జీవితాల్లో మా మనసు నిండా ఇంత సంతోషం. ఇదే సంతోషంతో బిడ్డలు తిరిగి వారి గృహాలకు వెళ్ళబోతున్నారయ్యా. వారి ముఖాల్లో ఈ చిరునవ్వు, ఈ సంతోషము సదాకాలము నిలబడునుగాక. ఏదన్నా సాతాను శోధన వలన చిన్న చిన్న చీకాకు పరిచే సమస్యలు ఉన్న కుటుంబీకులు కూడా వాటి నుంచి విడుదల పొంది ఆనందభరితులై వారి శేష జీవితము జీవించుదురుగాక. యేసు నామములో ఈ కార్యములన్నీ జరుగునుగాక. అయ్యా, బిడ్డలు సంతోషంగా ఇచ్చిన సంఘ కానుకలను మీరు స్వీకరించండి, అంగీకరించండి. 100 ప్రతిఫలము ఆశీర్వాదము బిడ్డలకు దయచేయండి.
అలాగే నాయన విజయ్ కుమార్, మరి మా చెల్లి యొక్క భర్త, పద్మ యొక్క భర్త, ఆ కాలు చెయ్యి బలహీనత ఎందుకు వచ్చిందని నేను అడగను, కానీ ఒక్కసారి ఒక అవకాశం ఇచ్చి ఆ బిడ్డకు, అతను కూడా రక్షణ లేనివాడు నాయన, మారు మనసు లేనివాడు, పాప క్షమాపణ లేనివాడు, బాప్తిసం అంతకంటే లేనివాడు కనుక ఆ బావగారిని మీరు ప్రేమించి దీవించి ఒక్కసారి మీ గాయపడిన హస్తంతో ఆ బలహీనపడిన కాలు చేయి ముట్టి నీ నామ మహిమార్థమై నీ సాక్షార్థమై స్వస్థత కలిగించమని కోరుకుంటున్నాను. పరిచర్య చేస్తున్న పవన్ అనే కుమారుడు, అలాగే పద్మ, వారికి కూడా శారీరకంగా మానసికంగా బలాన్ని దయచేయండి నాయనా. ఇదిగో నా ప్రభు సాల్మన్, అలాగే దీప్తి తల్లిని ఆ ప్రమాదం నుంచి తప్పించి ఈరోజు నా తండ్రి మందిరానికి నడిపించారు నాయన. విత్ దట్ ఆ యొక్క కట్టుతో సాల్మను మందిరానికి రావడం అనేది నిజంగా నేను చాలా సంతోషించాను తండ్రి. చిన్న చిన్న కారణాల వలన ముందు మందిరాన్ని మానేస్తున్నారయ్యా. కానీ బిడ్డకు ఎంత ఆసక్తి ఉందో, సంఘముకు వెళ్ళాలి, సంఘములో ఈ ఆరాధనలో పాలు పంచుకోవాలని ఇంత ఆశ ఉందని నాకు తెలియదు నా తండ్రి. ఆ ఆశను అభివృద్ధి పరచండి. ఆ బిడ్డ కూడా త్వరలో బాప్తిసం పొందుకొని, దీప్తి తల్లి కూడా బాప్తిసం పొందుకొని నాయన, అలాగే కుమారుడు కూడా బాప్తిసం పొందుకొని ఆ కుటుంబం అంతా రక్షణ కుటుంబముగా మార్చబడుటకు మీరే సహాయం చేయండి. అలాగే నా తండ్రి ఇదిగో ప్రకాష్ని మీరు స్వస్థపరిచారు, స్తోత్రం నాయన. శ్రీనివాస్కి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చారు, స్తోత్రం నా తండ్రి. ఇంకా ఈ సంఘములో నా తండ్రి మరి మా సంఘస్థురాలు కాపోయినా మాకు బంధువు అయినటువంటి వరకుమార్ గారు క్యాన్సర్తో ఉన్నారయ్యా. ఒక్కసారి ఆ తల్లిని కూడా దర్శించండి, పరిపూర్ణమైన స్వస్థతని అనుగ్రహించి నీ సాక్షార్థమై కార్యం చేయండి. శుభప్రదంగా, క్షేమంగా, ఆనందంగా ఈ యొక్క సన్నిధికి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు. తిరిగి క్షేమంగా మా గృహాలకు చేర్చమని కోరుకుంటూ మరొకసారి ఈ సంతోషము, సమాధానము, సమృద్ధి మాకే కాకుండా ఆన్లైన్లో మాతో పాటు ఇదిగో ఈ ఆరాధనని సపోర్ట్ చేస్తున్న కుటుంబాలకు కూడా అనుగ్రహించమని కోరుకుంటూ మా సమస్త పాపములు క్షమించి సకల దీవెనతో నింపి నేటి దిన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మా ఆయన దినాహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. శోధనలోకి తేక దుష్టుని తప్పించు. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, ఈరోజు రాలేకపోయిన ఆర్సిఎస్ సంఘంలోని ప్రతి కుటుంబానికి, సకల పరిశుద్ధులకును, అలాగే ఆన్లైన్లోని బిడ్డలకును సదాకాలము తోడయుండును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీసా, ఆశతో ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడేయుడును గాక.